హలో అండి, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఏదైతే మనం పైథాన్ ఇంట్రడక్షన్ చూసామో అలాగే పైథాన్కి అవసరమైన 3 ఐడిఈస్ కూడా మనం ఇన్స్టాల్ చేసి ఇంకా సాఫ్ట్వేర్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇంకా ఈ క్లాస్ నుండి మనం యాక్చువల్ పైథాన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోబోతున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఎవరైతే ఇదే ఫస్ట్ వీడియో మనది చూడడమో వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం మంత్లీ మెంబర్షిప్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశామండి. ఓన్లీ 479 రూపీస్తోనే మన దగ్గర ఏవైతే కోర్సెస్ ఉంటాయో జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, సి ప్రోగ్రామింగ్, ఎస్క్యూఎల్, రియాక్ట్ జేఎస్ ఇవన్నీ కూడా ఓకే. సో ఏవైతే ఇక్కడ కోర్సెస్ చూపిస్తున్నామో ఈ కోర్సెస్ అన్నీ కూడా మీరు 1 మంత్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కోర్సెస్ మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ కోర్సే నేను నేర్చుకోవాలి, ఆ ఒక్కటే పర్చేజ్ చేయాలి అన్నట్టుగా కాకుండా ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. 479 రూపీస్తో మీరు మెంబర్షిప్ తీసుకొని మీకు నచ్చిన కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను. సో మీకు కనుక అలా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వాట్సాప్లో మాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. మెంబర్షిప్ అని ఎలా జాయిన్ అవ్వాలి అన్నది మేము ఆ గైడెన్స్ వీడియో మీకు పంపిస్తాము. దాని ప్రకారం మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతి నెల తీసుకోవాలని రూల్ కూడా లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా కావాలంటే అలాగా మీ ఫ్రీడమ్ని బేస్ చేసుకొని మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడే తీసుకొని ఆ టైంలోనే మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో 1 మంతే యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మినిమం 2 అవర్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయగలరో రోజుకి వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది, లేకపోతే తీసుకోకండి. ఓకే, రైట్. సో అది ఫ్రెండ్స్. సో ఇక ఈ క్లాసులోకి వచ్చేస్తే ఈ క్లాసులో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఇంకా పైథాన్ యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోబోతున్నాం. సో ఏంటా కాన్సెప్ట్ అంటే ఈ క్లాసులో మనం హిస్టరీ చూడబోతున్నాం. అంటే అసలు పైథాన్ అనేది ఎలా వచ్చింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, దీని ఆలోచన ఎవరు డెవలప్ చేశారు, అండ్ దాని తాలూకా ఎవాల్యుయేషన్స్ ఏ విధంగా వచ్చాయి, ఆ హిస్టరీ అంతా ఫస్ట్ మాట్లాడతాం. ఆ తర్వాత ఫాలోడ్ బై మనం ఏం మాట్లాడతామంటే ఫీచర్స్ ఆఫ్ పైథాన్. అంటే అసలు పైథాన్ ఎందుకు అంత స్పెషల్ అయింది, దీని యొక్క గొప్పతనం ఏంటి, దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అన్నది వెరీ క్లారిటీగా ప్రతిదీ కూడా నేర్చుకుంటాం అన్నమాట. ఓకేనా, సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామా ఇంకా. సో ఫస్ట్ మనం అసలు పైథాన్ అన్నది ఎలా స్టార్ట్ అయ్యింది. ఓకే, సో పైథాన్ అన్నది అసలు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది. ఓకే, సో దాని దగ్గర నుండి మనం మాట్లాడదాం. ఓకే, సో మనకి రేర్గా ఇంటర్వ్యూస్లో హిస్టరీ అడుగుతారు, బట్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. సో తెలుసుకొని మన దగ్గర నాలెడ్జ్ అనేది ఉంటే ఇంటర్వ్యూలో అడిగినా అడగకపోయినా మనకది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నేను హిస్టరీతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో హిస్టరీ ఆఫ్ పైథాన్. సో అసలు పైథాన్ అన్నది ఎలా వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, ఇదంతా కూడా మనం మాట్లాడదాం. సో మనకు తెలుసు, ఆల్రెడీ మనం అనుకున్నాము పైథాన్ ఎవరు ఇనీషియల్గా డిజైన్ చేశారు అని చెప్పి మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి, రొజమ్. ఓకే, సో ఈ రొజమ్ అనే వ్యక్తి పైథాన్ని ఇనీషియల్గా డిజైన్ చేశాడు. ఓకే, సో ఇనీషియల్గా డిజైన్ చేయడం ఏంటి అంటే అది కూడా మాట్లాడదాం. ఓకే, సో అసలు ఈ పైథాన్ అనేది పబ్లిక్లోకి ఎప్పుడు రిలీజ్ అయ్యింది అంటే 1991లో 1991లో ఇది పబ్లిక్కి రిలీజ్ అయింది అనమాట. ఏదైతే పైథాన్ ఉందో ఇది 1991లో రిలీజ్ అయింది. సో అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది మనం మాట్లాడితే 1980లో ఫస్ట్ దీని తాలూకా ఆలోచన అనేది పుట్టిందనమాట. ఓకే, సో ఫౌండేషన్ స్టోన్ అనుకోవచ్చు మనం. ఓకే, సో సో అసలు ఈ ఒక లాంగ్వేజ్ కనిపెట్టాలి కొత్తది అనేటటువంటి ఆ ఆలోచన పుట్టడం కానీ, దాని గురించి ఆలోచించడం కానీ ఓకే, సో ఎప్పుడు అంటే 1980లో. ఓకే, సో ఎందుకు అంటే అప్పటికే ఈ రొజమ్ అనే వ్యక్తి ఏబిసి అనేటటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం ఆ టీంతో వర్క్ చేస్తూ ఉన్నాడనమాట. ఓకే, సో మనకి లైమ్ లైట్లోకి రానివి, మనకి తెలియనివి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈవెన్ సి లాంగ్వేజ్ కూడా అంతే కదా, బీసీపీఎల్ ఆ లాంగ్వేజెస్ నుండి పుట్టినటువంటి లాంగ్వేజ్ అని చెప్తాం జనరల్గా. ఓకే, సో అలాగా ప్రతి లాంగ్వేజ్ కూడా జనరల్గా 2 రీజన్స్ వల్ల పుడుతుందండి. ఒకటి ఏంటంటే మనం అనుకున్న ఫీచర్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లాంగ్వేజెస్లో లేవు, మనకి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది, మనమే ఒక కొత్త లాంగ్వేజ్ కనిపెట్టగల టాలెంట్ మన దగ్గర ఉంది. అప్పుడు ఏం చేస్తాం, ఖచ్చితంగా మనమే ఒక కొత్త లాంగ్వేజ్ని తీసుకొని వస్తాం. ఆ ఫీచర్స్, ల్యాకింగ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని
మనం ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం. ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా ఏదైనా ఒక కొత్త విషయం కనిపెడదాము అని ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు అలా కూడా కొత్త లాంగ్వేజెస్ అనేవి పుడతాయన్నమాట. సో ఇన్ ద సేమ్ వే ఈ గైడో వాన్ రొజమ్ ఈయన ఏం చేశాడంటే ఆ ఏబీసీ అనేటటువంటి ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వర్క్ చేస్తూ ఉన్నాడో ఆ ఏబీసీ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయంట. ఓకే. సో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దానిలో ప్రాబ్లమ్స్ని కూడా అతను ఐడెంటిఫై చేయగలిగాడు. అప్పుడే అతనికి ఆ 1980స్లోనే ఒక ఆలోచన వచ్చిందనమాట. సో ఈ బెస్ట్ ఫీచర్స్ని నేను తీసుకుంటూ ఈ లాంగ్వేజ్లో ఏవైతే ఫాల్ట్స్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేశానో, ఏవైతే ల్యాకింగ్ అని నేను ఫీల్ అవుతున్నానో అవన్నీ కవర్ చేస్తూ నేనే ఒక కొత్త లాంగ్వేజ్ ఎందుకు తీసుకురాకూడదు అని చెప్పి ఒక ఆలోచన 1980లోనే పుట్టిందనమాట. ఓకే. అయితే దాన్ని రియల్ టైంలోకి వర్కింగ్లోకి తీసుకురావడం మాత్రం ఆయన 1989లో స్టార్ట్ చేశాడంట. ఓకే. సో 1989లో ఆయన ఏం చేశాడంటే అతనికి క్రిస్టమస్ హాలిడేస్ టైంలో జస్ట్ ఒక హాబీ లాగా క్రిస్టమస్ హాలిడేస్ టైంలో ఒక హాబీ లాగా అతను దాని మీద వర్క్ చేయడం. ఓకే. నాకు ఈ ఐడియా వచ్చింది కదా! నేనిప్పుడు ఖాళీగా ఉన్నాను. దీని మీద వర్క్ చేస్తాను అని చెప్పి సో, అక్కడ అతను అప్లికేషన్ బేస్డ్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఆ పార్ట్ మీద వర్క్ చేయడం, ఆ ఇంప్లిమెంటేషన్ మీద వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. ఓకే. సో, అప్లికేషన్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ వర్క్ ఏదైతే ఉంటుందో, ఆ వర్క్‌ని 1989లో అతను స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. ఓకే. సో, ఆ తర్వాత, ఆ తర్వాత మనకి ఎప్పుడు ఫస్ట్ వెర్షన్ వచ్చింది అంటే 1991లో ఫస్ట్ వెర్షన్ అనేది వచ్చిందనమాట. ఓకే. 1991లో 1991లో మనకి ఫస్ట్ వెర్షన్ అనేది పబ్లిక్‌లోకి తీసుకురావడం అనేది జరిగింది. 1991లో మనకి ఏదైతే లాంగ్వేజ్ వాస్ ఫైనల్లీ రిలీజ్డ్. ఓకే. సో, ఏదైతే ద పైథాన్ లాంగ్వేజ్ వాస్ ఫైనల్లీ రిలీజ్డ్. సో 1991లో మనకి ఆ వెర్షన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకా మనకి నెక్స్ట్ వెర్షన్ ఒక్కొక్కటి వస్తూ సో ఈ ఇనీషియల్ వెర్షన్ అన్నది అంత పాపులర్ అవ్వలేదు. కానీ ఏదైతే మనకి 2000లో వెర్షన్ 2 పైథాన్ 2.0 ఎప్పుడైతే రిలీజ్ అయిందో అక్కడ నుండి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఒక్కొక్క దాన్ని యాడ్ చేస్తూ పైథాన్‌కి చాలా పాపులారిటీ వచ్చిందనమాట. సో, ఆ తర్వాత అగైన్ మనకి 2008లో మనకి పైథాన్ 3.0 ఏదైతే ఉందో ఈ 3.0 వెర్షన్ అనేది వచ్చింది. సో, జనరల్‌గా ఆ కాన్సెప్ట్స్ మనం మాట్లాడుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్ పర్టిక్యులర్‌గా అది ఏ వెర్షన్‌లో వచ్చింది అన్నది మనం ఖచ్చితంగా అవసరమైతే ఫ్యూచర్‌లో మాట్లాడదాం. ఇప్పుడు నేను కాన్సెప్ట్ నేమ్స్ చెప్పినా కూడా అది ఎలా ఉంటుందంటే బిగినర్స్‌కి కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కాబట్టి జస్ట్ నేను ఏ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అయింది There's అన్నది PRCC. మాత్రమే ఈ సెషన్‌లో మాట్లాడుతున్నాను. సో, అది 2025 రీసెంట్‌గా ఏప్రిల్ 8న వచ్చినటువంటి వెర్షనే మనకి పైథాన్ 3.13.3. ఇక ఫైనల్‌గా ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న వెర్షన్ ఏదైతే ఉందో 3.13.5 ఇది వచ్చి మనకి రీసెంట్‌గా 2025 జూన్‌లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో, ఈ 2.0, 3.0 ఏవైతే ఉన్నాయో ఇవి 2 పైథాన్ తాలూకా హిస్టరీనే మార్చేసాయని చెప్పొచ్చు. సో, వీటికి సెపరేట్ ఫ్యాన్ బేసెస్ ఉన్నాయన్నమాట. ఓకే. అంత ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. ఓకే. సో, పైథాన్ చాలా పాపులర్ అవ్వడానికి ఈ 2 వెర్షన్స్ కూడా బాగా కారణమయ్యాయని చెప్పొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇంకా 2.0ని అఫీషియల్‌గా సపోర్ట్ ఆపేశారు కాబట్టి ఇంకా 3.x అంటే 3 వెర్షన్స్‌నే ఇన్‌స్టాల్ చేసుకోమని పైథాన్ టీమ్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో, ఇలాగ వచ్చినటువంటిదే పైథాన్. అయితే దీనికి పైథాన్ అనే నేమే ఎందుకు పెట్టారు అని అంటే సో, ఏదైతే మనకి ఈ రొజమ్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతను ఆ లాంగ్వేజ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు దానికి ఒక నేమ్ పెట్టాలి అని అనుకున్నప్పుడు అతను అప్పటికే అతనికి ఫేవరెట్ టీవీ షో ఒకటి ఉందంట. బీబీసీలో ఒక కామెడీ షో వచ్చేదంట. దాని పేరు ఏంటి అంటే 'మోంటీ పైథాన్స్ ఫ్లయింగ్'. ఓకే. సో 'మోంటీ పైథాన్స్
ఫ్లయింగ్ సర్కస్ అని ఏదైతే ఉందో ఇది ఒక బీబీసీలో వచ్చేటటువంటి ఒక కామెడీ షో అంట. అతనికి చాలా ఇష్టమైనటువంటి షో అన్నమాట. ఓకే. టీవీ షో. ఆ షోలో ఉండేటటువంటి ఏదైతే పైథాన్ అనే నేమ్ ఉందో దాన్ని తీసుకొని అది కొంచెం ఒక అట్రాక్టివ్‌గా అనిపించింది ఆయనకి. ఓకే. సో, అనిపించి దాన్ని తీసుకొని ఈ లాంగ్వేజ్‌కి పైథాన్ అనే నేమ్‌ని పెట్టడం జరిగిందనమాట. ఓకే. సో, అయితే నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏమన్నాను? గైడో వాన్ రొజమ్ అనే వ్యక్తి ఇనీషియల్‌గా దీన్ని డిజైన్ చేశాడు అని చెప్పాను. సో, ఇనీషియల్‌గా డిజైన్ చేయడం ఏంటి అనంటే, సో, అతను లాస్ట్ వెర్షన్ రిలీజ్ అయినంత వరకు కూడా ఇక్కడ పైథాన్‌లో లేడు. పైథాన్ టీమ్‌లో లేడనమాట. సో, 2018 వరకు అతను ఈ పైథాన్ టీమ్‌లో ఉన్నాడు. ఓకే. సో, బేసిక్ వెర్షన్స్ ఏవైతే అప్పటి వరకు వచ్చాయో అవన్నిట్లోనూ అతను పార్టిసిపేట్ చేశాడు అంతవరకు. ఆ తర్వాత అతను ఇంకా ఆ టీమ్ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాన్ని ఇంకా నెక్స్ట్ ఎవరు దాన్ని డెవలప్ చేశారు అంటే దాన్ని ఒక టీమ్ ఫార్మ్ అయిందనమాట. ఓకే. సో, ఒక నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఒకటి ఫార్మ్ అయింది. దాని పేరొచ్చి పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్. పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్. సో, పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ దీన్ని షార్ట్‌కట్‌లో మనం పీఎస్ఎఫ్ అంటామనమాట. ఏమంటాం? పీఎస్ఎఫ్. ఓకే. సో, షార్ట్‌కట్‌లో పీఎస్ఎఫ్ అంటాం. సో, పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ అని చెప్పి ఒక నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఒకటి క్రియేట్ అయింది. వాళ్ళు ఇంకా అక్కడి నుండి 2018 నుండి దీని డెవలప్‌మెంట్ అంతా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు ఆ టీమ్‌లో ఇంకా చాలామంది కంట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా నంబర్ ఆఫ్ ఫీచర్స్‌ని యాడ్ చేసుకుంటూ పైథాన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. సో, మీరు దీన్ని అఫీషియల్‌గా పైథాన్ వెబ్‌సైట్‌లో కూడా చూడొచ్చనమాట. సో, పైథాన్.ఆర్గ్ అనే వెబ్‌సైట్‌కి మనం వెళ్తే ఇక్కడ పైన మీకు పైథాన్ కాకుండా పీఎస్ఎఫ్ అని ఉంటుంది. ఓకే. సో, పీఎస్ఎఫ్ ఇది చూస్తే ఇది పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ప్రెజెంట్ దీన్ని రన్ చేస్తోంది. ఇంకా వాళ్ళకి వరల్డ్ వైడ్‌గా గ్రాంట్స్ వస్తాయి. అలాగే మనం కూడా డొనేట్ చేయాలంటే డొనేట్ చేయొచ్చు, కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఒక నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ లాగా దీన్ని తీసుకుంటూ పైథాన్ కమ్యూనిటీయే దీన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తోందనమాట. ఓకే. రైట్. సో, ఇది పైథాన్ యొక్క హిస్టరీ. ఓకే. సో, పైథాన్ ఎలా వచ్చింది? అసలు దీని ఆలోచన ఎలా వచ్చింది అంటే ఏబీసీ సాఫ్ట్‌వేర్, ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుండి కొన్ని బెటర్ ఫీచర్స్‌ని తీసుకొని అందులోని ఫ్లాస్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ పైథాన్‌ని తీసుకొచ్చారు రొజమ్ అనే వ్యక్తి. ఇనీషియల్‌గా ఆయన డిజైన్ చేశారు. ఆ తర్వాత ఇంకా దాన్ని డెవలప్ చేస్తూ నెక్స్ట్ ఇంకా పైకి తీసుకువెళ్తుంది పీఎస్ఎఫ్, పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్. ఓకేనా? రైట్. సో, దట్ ఈస్ అబౌట్ హిస్టరీ. ఓకే. రైట్. సో, ఈ నెక్స్ట్ మనం మాట్లాడబోయేది ఏంటి అంటే మెయిన్ ఫీచర్స్ ఏంటో మాట్లాడదాం. అసలు పైథాన్ ఎందుకు అంత పాపులర్ అయింది? పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటి? అనేది వెరీ క్లియర్‌గా మాట్లాడదాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా దీని మీద ఇంటర్వ్యూస్‌లో కావచ్చు, ఇంటర్వ్యూ క్వెషన్స్ అనే కాదు. మనం ఏది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అంటే అది నేర్చుకొని తీరాలి కదా! సో, దానికోసం అనమాట. ఓకే. రైట్. సో, వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ పైథాన్? ఓకే. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అనేది చాలా క్లియర్‌గా మాట్లాడదాం. ఓకే. సో, నేను అరౌండ్ 13 ఫీచర్స్ చెప్తాను మీకు. ఓకే. సో, 13 ఫీచర్స్ ప్రతీదీ కూడా చాలా క్లియర్‌గా మాట్లాడదాం. ఓకే. సో, ఏది కూడా అప్పుడే కాన్సెప్ట్ కోడింగ్‌లోకి నేను వెళ్ళిపోను. ఎందుకంటే వెరీ బిగినర్స్ ఉన్నారు కాబట్టి. సో, దాన్ని ఒక లేమ్యాన్‌కి అర్థమయ్యేలాగా ఏదైతే లో లెవెల్‌లోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో, ఫస్ట్‌ది వచ్చి ఈజీ టు కోడ్. దీన్నే మనం సింపుల్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే. సో, ఈజీ టు కోడ్. ఓకే. సో, ఫీచర్స్ అన్నీ కూడా లిస్టు నేనిక్కడ రాస్తున్నాను ఫస్టు. ఓకే. సో, రాసిన తర్వాత మనం ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకే. సో, సెకండ్ వన్ వచ్చి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీ అండ్
ఓపెన్ సోర్స్. ఓకే, సో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో ఇవన్నీ కూడా పైథాన్ యొక్క ఫీచర్స్ అన్నమాట. సో ఫీచర్స్ అంటే ఏంటంటే వాటి యొక్క స్పెషాలిటీస్ అని చెప్పొచ్చు. ఓకే, సో దేనివల్ల అది అంత పాపులర్ అయ్యింది, అది ఎటువంటి ఫెసిలిటీస్ని మనకి ప్రొవైడ్ చేస్తోంది అన్నది మనం ఇక్కడ మాట్లాడడం అనమాట. ఓకే, రైట్. సో థర్డ్ వన్ వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి సపోర్ట్ ఫర్ GUIs, సపోర్ట్ ఫర్ గ్రాఫికల్ యూజర్ interface, GUI. Okay, and next one is high level, and next one is large community support, and next one is robust. Okay, and next one is portable and platform independent, portable and platform independent. And ninth one is extensible, and 10th one is embedded, 11th one is interpreted, and 12th one is dynamically typed, and 13th one is dynamic memory management or automatic memory management. ఓకే, సో డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఆర్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏవైతే నేను ఇస్తున్నానో ఇవన్నీ కూడా పైథాన్ యొక్క ఈ ఫీచర్స్ అన్నమాట. ఓకే, సో వీటి వల్ల పైథాన్ అన్నది పాపులర్ అయ్యింది అని చెప్పొచ్చు. సో ఎవరైనా వాట్ ఈస్ పైథాన్ అని అడిగితే వెరీ సింపుల్గా పైథాన్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లేకపోతే సో బై యూజింగ్ పైథాన్ వీ కెన్ డూ కోడింగ్. ఇటువంటి ఆన్సర్ కంటే మీకు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ పైథాన్ అని అడిగినప్పుడు సో పైథాన్ ఈజ్ ఎ సింపుల్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, సపోర్ట్ ఫర్ GUI, హై లెవెల్, రోబస్ట్, ఎక్స్టెన్సిబుల్, ఇలా ఈ ఫీచర్స్తో పాటు మీరు చెప్పారనుకోండి. ఓకే, సో Python is a simple, free, open source, support for GUI, high level, robust, portable, extensible, embedded, dynamically typed, and dynamic memory management ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తే సో అది ఇంటర్వ్యూర్కి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే సో పైథాన్ అంటే పైథాన్ అంటే ఇన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నది అని చెప్పడం అనమాట. ఓకే, సో కాబట్టి పైథాన్ ఈ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పకుండా ఎలా చెప్పే ప్రయత్నం చేయండి ఎవరు అడిగినా కూడా. ఓకే, రైట్. సో ఇక మనం ఒక్కొక్క దానిలోకి వెళ్ళి దాని గురించి వెరీ క్లియర్గా మాట్లాడదాం. సో ఇందులో ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో కాబట్టి నేను వీలైనంత క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను, అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, సో ఫ్యూచర్లో కూడా వీటి అవసరం ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తాను ఖచ్చితంగా. ఓకే, రైట్. సో పైథాన్ ఈజ్ సింపుల్. ఫస్ట్ పైథాన్ ఈజ్ సింపుల్, ఈజీ టు కోడ్. ఓకే, సో పైథాన్ అన్నది వెరీ ఈజీ టు కోడ్, మనకి నేమ్లోనే ఉంది. అండ్ దాన్ని మనం ఏమంటున్నాము, సింపుల్ అంటున్నాం. ఓకే, సో అంటే పైథాన్ అన్నది మనకి ఎందుకు సింపుల్ అంటే అది నేర్చుకోవడం ఏదైతే ఉందో దానిలో ఉండేటటువంటి ఆ కోడింగ్ రాయాల్సినటువంటి ఆ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి లేమ్యాన్కి కూడా చాలా ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటాయి అన్నమాట. సో మీరు ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు కానీ జావా కానీ ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు అవన్నీ సింటాక్స్ ఒకలాగుంటుంది, అవన్నీ కూడా మనం రాసే విధానం ఒకలాగుంటుంది అనమాట. ఓకే, సో కానీ జావా కానీ C++ కానీ అవన్నీ ఒకలా ఉంటుంది. ఓకే, పైథాన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో దేంతో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కూడా ఇది మ్యాచ్ అవ్వదు. ఓకే, సో దీనికంటూ స్పెషాలిటీస్ ఉన్నాయి. సో మన సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఎలాగైతే ఉంటుందో మనం ఏదైనా ఒక నోట్స్ రాసుకుంటుంటే ఎలాగ మనం స్పేసెస్ ఇచ్చుకుంటూ రాసుకుంటామో మన సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగానే దీని యొక్క సింటాక్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనం రెగ్యులర్గా మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఇది దగ్గరగా ఉండడం వల్ల
చాలా సింపుల్‌గా ఎవ్వరైనా సరే దీన్ని అండర్‌స్టాండ్ చేసుకొని కోడింగ్ అనేది రాయగలుగుతారు. సో, ఆ విధంగా వెరీ ఈజీ టు కోడ్, చాలా ఈజీగా మన చేత కోడ్ రాయించే విధంగా ఇది ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఓకే. సో, చాలా ఈజీగా కోడ్ రాయించే విధంగా ఇది ఉంటుంది. సో, దీని యొక్క సింటాక్సెస్ ఏవైతే ఉంటాయో ఓకే. అవి యూజర్ ఫ్రెండ్లీ సింటాక్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇందులో ఉండే సింటాక్సెస్ అన్నీ కూడా యూజర్ ఫ్రెండ్లీ సింటాక్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి సింటాక్స్ అనే పదము కొత్త అనిపించొచ్చు. ఒక చిన్న ఐడియా ఇస్తాను చూడండి. ఓకే. సో, మనకి జనరల్‌గా సింటాక్స్ అంటే ఏంటంటే అదొక టెంప్లేట్ లాగా అన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహ్, ఒక న్యూ క్లాస్ స్టార్ట్ అయిందనుకోండి. ఫస్ట్ డే క్లాస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఇంకా టీచర్ వచ్చి మీరు ప్రతి ఒక్కరు కూడా క్లాస్‌కి పరిచయం చేసుకోండి అని అంటే ఓకే. సో, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. ఇప్పుడు నేనున్నానంటే నాకొక్క నేమ్ చెప్పడమే ఇష్టం. ఇంకేం చెప్పడం ఇష్టం లేదనుకోండి. ఓకే. నేనొక్క నేమే చెప్తాను. నా పక్కనుండే ఆయన అతని నేము, అతని అడ్రెస్సు చెప్పొచ్చు. ఆ పక్క నుండి ఆయన అతని నేము, అడ్రెస్సు, ఎక్కడ చదువుకున్నాడు, పాస్ట్ ఎడ్యుకేషన్ హిస్టరీ కూడా చెప్పొచ్చు. ఇంకొక అతను ఇంకొకలాగా చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఇలాగా ఒకరు చెప్పింది, ఇంకోరు చెప్పింది అది మ్యాచ్ అవ్వదనమాట. డిఫరెంట్‌గా ఉంటది. అలాంటప్పుడు టీచర్ ఏం చేస్తారంటే, "బాబు మీ చరిత్రంతా మాకొద్దు. మీ నేమ్ చెప్పండి. మీరు ఎక్కడి నుండి వచ్చారో చెప్పండి. ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నారో చెప్పండి" అని చెప్పి ఒక స్ట్రక్చర్ ఇచ్చేస్తారు ముందు. అలా ఇవ్వగానే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నేము, ఎక్కడి నుండొచ్చారు, ఎక్కడ చదువుకొనొచ్చారు అన్నది ఆ స్ట్రక్చర్‌ని ఫాలో అయ్యి అవి మాత్రమే మాట్లాడతారు. అప్పుడేమవుతుంది? ప్రతి ఒక్కటి కూడా యూనిఫార్మ్‌గా ఉంటుంది కదా! అలా ఏదైతే స్ట్రక్చర్ ఇస్తామో దాన్నే సింటాక్స్ అంటామనమాట. ఓకే. దాన్నే సింటాక్స్ అంటాం. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నా కూడా ఇది ఎలా రాయాలి అని చెప్పి ప్రతి దానికి కూడా ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుందనమాట. ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్ అనేది ముందే ఉంటుంది. ఓకే. సో, మనం ఏ కాన్సెప్ట్ మాట్లాడినా ఓకే. సో, ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్ ఆర్ టెంప్లేట్ అన్నది ముందే రెడీగా ఉంటుందనమాట. సో, ఈ ఫార్మాట్‌లో మనం రాయాలి అని చెప్పి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ మాట్లాడినప్పుడు ప్రింట్ గురించి మాట్లాడాం. ఓకే. ఒక ప్రింట్ స్టేట్‌మెంటు మనం చేసాం. అప్పుడు ఫస్ట్ ప్రింట్ రాయాలి. ఆ తర్వాత పెరాంథసిస్ ఓపెన్ చేయాలి. ఇలాగే కదా అనుకున్నాం. ఫస్ట్ ప్రింట్ రాయాలి. ఆ తర్వాత పెరాంథసిస్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత డబుల్ కోట్స్ స్టార్ట్ చేయాలి. ఓకే. డబుల్ కోట్స్ స్టార్ట్ చేసి ఆ లోపల ఏదైనా టెక్స్ట్ రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ డబుల్ కోట్స్ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ పెరాంథసిస్ క్లోజ్ చేయాలి అని ఏదైతే ఇలా రాస్తేనే అది వర్క్ అవుద్ది కదా! నేను కూడా చెప్పాను. కొంతమంది ఇది ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేయడం మర్చిపోతుంటారు. చూసుకోండి స్టార్టింగ్‌లో కామన్ అని. ఎందుకు చెప్పాను? ఇది పర్టిక్యులర్ టెంప్లేట్ అన్నమాట. ఓకే. సో, ప్రింట్ చెయ్యాలంటే ఓకే. సో, సిస్టమ్ చేత మనం ఏదైనా ప్రింట్ చేయించాలి పైథాన్ యూజ్ చేసి అంటే, మనం ప్రింట్ అనేది యూజ్ చేయాలి. ఆ పక్కన ఇలా పెరాంథసిస్ రాసుకోవాలి. వితిన్ పెరాంథసిస్‌లో మనం వితిన్ డబుల్ కోట్స్‌లో ఏదైనా రాసుకోవాలి. రాసుకుంటేనే అది ప్రింట్ అవుతది అని చెప్పి ఏదైతే ఈ స్ట్రక్చర్ మనం చెప్పామో దాన్నే సింటాక్స్ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ అనుకుంటే దీనికి నేను సింటాక్స్ రాస్తాను చూడండి. ఓకే. సో, సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ప్రింట్ అని చెప్పి ఓపెన్ చెయ్యు. వితిన్ డబుల్ కోట్స్‌లో ఏదైతే టెక్స్ట్ టు బి ప్రింటెడ్, ఏదైతే నువ్వు టెక్స్ట్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నావో టెక్స్ట్ టు బి ప్రింటెడ్ అది ఇవ్వు. ఇచ్చిన తర్వాత నువ్వు క్లోజ్ చెయ్యు అని ఏదైతే నేనిక్కడ చెప్తున్నానో ఇది సింటాక్స్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? సో, థిస్ ఈస్ కాల్డ్ సింటాక్స్. సో, ప్రింట్ రాయు, ఓపెన్ చెయ్యు. వితిన్ డబుల్ కోట్స్‌లో ఏదైతే టెక్స్ట్ టు బి ప్రింటెడ్ ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నావో అది రాయు. రాసిన తర్వాత డబుల్ కోట్స్ క్లోజ్ చెయ్యు. ఆ తర్వాత పెరాంథసిస్ క్లోజ్ చెయ్యి అని ఏదైతే చెప్తున్నానో ఈ స్ట్రక్చర్‌నే మనం సింటాక్స్ అంటాము. ఓకే. సో, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. అందులో ఏం చేయాలన్నా ఎలాగే చేయాలి అని ప్రతిదానికి ఒక సింటాక్స్ అనేది ముందుగానే ఉంటుంది. అది మనం తెలుసుకొని దాని ప్రకారం మన స్టేట్మెంట్స్ మనం రాసుకుంటూ ఉంటే మనకి కావాల్సింది వచ్చేస్తదనమాట. మీకు అర్థమవుతుందా? సో, అలాగా మనకి
పైథాన్‌లో ఉండేటటువంటి సింటాక్సెస్ అంట యూజర్ ఫ్రెండ్లీ సింటాక్సెస్ అంట. అంటే మన రెగ్యులర్ ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం. సింటాక్స్ ఎలాగుంది? ప్రింట్ అనే ఉంది. ఓకే. సో, మనం ప్రింట్ చెయ్యి అని ఎలాగైతే నార్మల్‌గా చెప్తామో, సో, ప్రింట్ హాయ్ అని అన్నాం ఇప్పుడు. ఓకే. సో, మన ఇంగ్లీష్ స్టేట్మెంట్స్‌కి దగ్గరగా ఓకే. సో, ఉంటుంది కాబట్టి యూజర్ ఫ్రెండ్లీ సింటాక్సెస్ ఇందులో ఉంటాయి కాబట్టి, మనం చాలా ఈజీగా లేమాన్స్ కూడా దీన్ని అండర్‌స్టాండ్ చేసుకోగలరు అని చెప్పడం అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో, అలాగా యూజర్ ఫ్రెండ్లీ సింటాక్సెస్‌ని పైథాన్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇంత క్లియర్‌గా, ఇంత లో లెవెల్‌లో జనరల్‌గా మాట్లాడరండి. కాబట్టి ఎవరైతే జీరో లెవెల్ వాళ్ళున్నారో మీరు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయితే ఖచ్చితంగా మీరనుకున్నది నేనేదైతే ప్రామిస్ చేశానో అది మీ చేత చేయిస్తాను పక్కాగా. ఓకే. రైట్. సో, ఏదైతే యూజర్ ఫ్రెండ్లీ సింటాక్సెస్ ఉన్నాయో అది ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటండి పైథాన్ తాలూకా ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో, మనం ఏదైనా కోడింగ్ రాయాలి అంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తే ప్రతీదీ మనమే రాసుకోవాలి. ఓకే. అదే పైథాన్‌లో చాలా వరకు ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి లైబ్రరీస్ ఉంటాయన్నమాట. లైబ్రరీస్ అంటే అది కూడా కోడే. ఓకే. ఆల్రెడీ డెవలప్డ్ కోడ్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలెండర్ మనం ప్రింట్ చేయాలనుకోండి. ఒక క్యాలెండర్ ప్రింట్ చేయాలంటే రెడీగా మనకి క్యాలెండర్ కోసం ఒక మాడ్యూల్ ఉంటది. ఓకే. ఆ మాడ్యూల్ యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా మనం క్యాలెండర్ ప్రింట్ చేసుకోవడమే. 1 ఆర్ 2 లైన్స్‌లోనే కోడ్ అయిపోతదనమాట. అర్థమవుతుందా? అలాగే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏవైనా చేయాలంటే దానికి తగ్గ మాడ్యూల్ ఉంటది. అలా ప్రతి దానికి కూడా పైథాన్‌లో మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. అలాగే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే దానికి తగ్గట్టుగా ఒక మాడ్యూల్ ఉంటది. అంతా కూడా రెడీలీ అవైలబుల్ కోడ్ ఆల్రెడీ డెవలప్డ్ కోడ్ చాలా ఉంటది. దాన్ని జస్ట్ మనం వాడుకుంటూ మన కోడ్‌ని అక్కడి నుండి రాసుకొని వెళ్తాం. సో, ప్రతీదీ మనం రాయక్కర్లేదు. చాలా వరకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకుంటూ మనం మన వర్క్‌ని ఇంకా సింప్లిఫై చేస్తూ ఫాస్ట్‌గా చేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. అదే క్యాలెండర్ కోడ్ సి ప్రోగ్రామో, జావాయో యూజ్ చేస్తే చాలా ఎక్కువ లైన్స్ వస్తది. అదే పైథాన్ అయితే కేవలం 2 లైన్స్‌లోనే మనం క్యాలెండర్‌ని ప్రింట్ చేయొచ్చు. ఓకే. అర్థమవుతుందా? అలాగా మనం ఏం చేయాలన్నా కూడా పైథాన్ అన్నది చాలా లైబ్రరీస్‌ని ప్రొవైడ్ చేస్తది. ఆ లైబ్రరీస్‌ని యూజ్ చేసుకొని మనకి ఏది కావాలో అది మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాననమాట. అర్థమవుతుందా? సో, అలాగా యూజర్ ఫ్రెండ్లీ సింటాక్సెస్ ఉంటాయి. అండ్ ప్రతీది కూడా మనం స్క్రాచ్ నుండి రాయక్కర్లేదు కాబట్టి ఏది డెవలప్ చేయాలన్నా సింపుల్‌గా ఆ లైబ్రరీ ఏంటో తెలుసుకోవడం, దాన్ని యూజ్ చేసుకొని అక్కడి నుండి మనం కోడ్ రాసుకోవడం వల్ల చాలా సింపుల్‌గా మనం ఎటువంటి అప్లికేషన్ అయినా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే చాలా సింపుల్‌గా మనం డెవలప్ చేయగలుగుతాము. అందుకు, అందుకు పైథాన్ అనేది సింపుల్ అని అంటారు. ఓకేనా? రైట్. సో, అది ఫస్ట్ ఫీచర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనము సెకండ్ ఫీచర్‌కి వెళ్ళిపోదాం. ఓకే. సో, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో, జనరల్‌గా ఏదైనా ఒక లాంగ్వేజు ఫ్రీ గాని, ఓపెన్ సోర్స్ గాని ఉంటుంది. బట్ పైథాన్ అన్నది మనకి బోత్ ఫ్రీ వెర్షను, అలాగే ఓపెన్ సోర్స్ వెర్షను 2 కూడా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అసలు ఫ్రీ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఏంటి ఈ రెండిటికి డిఫరెన్స్ అంటే ఏదైతే ఫ్రీ సాఫ్ట్‌వేర్ అంటామో, ఏదైతే ఫ్రీ సాఫ్ట్‌వేర్ అంటామో, ఇది కేవలం మనం డౌన్‌లోడ్ చేసుకోవడానికి మాత్రమే మనకి అలో చేస్తారు. ఓకే. సో, మనం ఆ సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఏం పెయిడ్ కాదది. మనం హ్యాపీగా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం రీసెంట్‌గా పైచార్మ్ అది డౌన్‌లోడ్ చేసినప్పుడు కూడా అక్కడ పైన ఫ్రీ డౌన్‌లోడ్ అని చూసాం కదా! ఓకే. సో, అలాగా కమ్యూనిటీ వెర్షన్ ఇలాగ ఫ్రీ డౌన్‌లోడ్ అని చూసాం కదా! సో, అంటే అవి ఫ్రీవేర్ అనమాట. ఓకే. ఆ ఫ్రీవేర్ సాఫ్ట్‌వేర్స్ ఏంటంటే, మనం వాటిని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు మన సిస్టమ్‌లో. అంతేగాని దాన్ని మనం ఇంకేమి ఎక్స్‌టెండ్ చేయలేమనమాట. సో, కేవలం ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని, మనం ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకోగలం. అటువంటి సాఫ్ట్‌వేర్‌లన్నీ కూడా ఫ్రీ సాఫ్ట్‌వేర్స్ అంటారు. అటువంటి సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా ఫ్రీ సాఫ్ట్‌వేర్స్ అంటారు. సో, ఏ సాఫ్ట్‌వేర్స్ అయితే
ఏ సాఫ్ట్వేర్స్ అయితే మనకి ఓన్లీ డౌన్లోడ్ని మాత్రమే ఎల్లో చేసి వాటిని డౌన్లోడ్ అండ్ యూజ్, ఏదైతే మనకి కేవలం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడం వరకు మాత్రమే మనం యూజ్ చేయగలమో వాటిని ఏమంటారు, ఫ్రీవేర్ ఆర్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ అంటారు. ఓకే, సో ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే అర్థం అది. ఓకే, అదే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఇది కేవలం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడం మాత్రమే ఫ్రీ కాదు, దాంతోపాటు ఇదేంటో తెలుసా, మీకు కోడ్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. ఏదైతే ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారో దాని యొక్క సోర్స్ కోడ్ ఉంటుంది కదా, సో ఆ సోర్స్ కోడ్ని కూడా మీకు ఫ్రీగా, సోర్స్ కోడ్ని కూడా ఈ మొత్తం లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయిందో, ఆ సాఫ్ట్వేర్ మొత్తం ఎలా డెవలప్ అయిందో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఒక సాఫ్ట్వేరే కదా, ఆ సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ అయిందో ఆ కోడ్ కూడా మీకు కంప్లీట్గా ఇచ్చేస్తారనమాట. ఓకే, ఆ సోర్స్ కోడ్ కంప్లీట్గా, ఆ సోర్స్ కోడ్ కూడా మీకు ఇచ్చేస్తారు. ఆ సోర్స్ కోడ్ కూడా ఏవైతే ఇస్తారో కేవలం సాఫ్ట్వేర్ డౌన్లోడ్కి యూజ్కి మాత్రమే మనకి ఇస్తే అది ఫ్రీవేర్, ఫ్రీ సాఫ్ట్వేర్ అంటాం. అలా కాకుండా ఏ సాఫ్ట్వేర్ అయితే మనకి ఫ్రీ డౌన్లోడ్తో పాటు దాని యొక్క సోర్స్ కోడ్ కూడా మనకి ఇచ్చేస్తారో, సోర్స్ కోడ్ కూడా మనకి ఇచ్చేస్తారు, ఇంకా దాని మీద ఎటువంటి ఏమంటారు, ఎటువంటి రూల్స్ కూడా ఉండవన్నమాట, ఎటువంటి ఆంక్షలు కూడా ఉండవన్నమాట. సో మనం దాన్ని నచ్చినట్టుగా ఆ సోర్స్ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగా ఎటువంటి రూలు లేకుండా మనకి అది ఎలాగైతే డెవలప్ చేశారో దాని యొక్క సోర్స్ కోడ్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం ఓపెన్ సోర్స్ అంటాము. ఓకేనా, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటాము. సో మనం కేవలం ఆ సోర్స్ కోడ్ పట్టుకొని ఏం చేయగలం సార్ అంటే దాని మీద ఎటువంటి రూల్స్ ఉండవు కదా, కాబట్టి ఆ సోర్స్ కోడ్ని మనం పట్టుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ సోర్స్ కోడ్ మనం తీసుకుంటాము, ఆ సోర్స్ కోడ్ తీసుకొని, ఓకే, ఆ సోర్స్ కోడ్ తీసుకొని దాంట్లో ఉన్న మాడ్యూల్స్లో ఒక మాడ్యూల్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, అలాగే మనకి ఆ కోడ్ అంతా అండర్స్టాండ్ చేసుకొని మరొక 3-4 మాడ్యూల్స్ని యాడ్ చేద్దాం. ఓకే, సో నచ్చినట్టుగా ఆ కోడ్ని మనం మోడిఫై చేసుకోవచ్చు. ఆ కోడ్ మొత్తం అండర్స్టాండ్ చేసుకొని ఒక మాడ్యూల్ని రిమూవ్ చేసేయడం, మనకు నచ్చిన ఒక 3-4 మాడ్యూల్స్ ఎక్స్ట్రా యాడ్ చేయడం, యాడ్ చేసి దాన్ని టీడబ్ల్యూజీ పైథాన్ అని చెప్పి, ఓకే, ఇది నేను కనిపెట్టిన పైథాన్ వెర్షన్ అని చెప్పి టీడబ్ల్యూజీ పైథాన్ అని చెప్పి మనం మార్కెట్లో రిలీజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం దాన్ని సెల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ని మనం కస్టమైజ్ చేసి అది మన సాఫ్ట్వేర్ అని మన నేమ్ పెట్టుకొని మనకి నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో రూల్స్ ఆన్ ఇట్. అర్థమవుతుందా? సో అటువంటి దాన్నే మనం ఓపెన్ సోర్స్ అంటాము. సో మాడ్యూల్ అంటే కూడా ఒక ప్రోగ్రామే. ఒక హాస్పిటల్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి. ఓకే, హాస్పిటల్ సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని మనం ఫంక్షనల్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త పేషెంట్స్ వచ్చి అడ్మిట్ అవుతున్నారు, అదంతా కూడా ఓపీ అంటాం మనం, అదంతా ఒక మాడ్యూల్ అనుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ సెక్షన్ ఉందో దాని అంతటినీ కూడా ఒక దగ్గర పెడతాం, అదంతా ఒక మాడ్యూల్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే మెడిసిన్ ఇస్తారో, ఓకే, సో ఆ ఫార్మసీ దానికి సంబంధించిందంతా కూడా ఒక దగ్గర పెడతాం, ఒక దగ్గర చూస్తాం మనం, దాన్ని ఒక మాడ్యూల్ అనుకోవచ్చు. అర్థమవుతుందా? అలాగా ఏదైనా సరే మనకి కోడ్ రాసేటప్పుడు, ఓకే, సో ఏదైతే రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా జనరల్గా ఒక దగ్గర చేర్చి దాన్నే మాడ్యూల్ అంటాం. అందులో ఏముంటుంది, అందులో కూడా పైథాన్ ప్రోగ్రామే ఉంటుంది, ఏదైనా కూడా కోడే. అర్థమవుతుందా? సో అలాగా, ఓకే, సో మనము ఏదైతే పైథాన్ కోడ్ మొత్తం ఉందో అందులో ఉన్న కోడ్ అంతా అర్థం చేసుకొని కొత్తగా ఒక 2-3 కొత్త ప్రోగ్రామ్స్ని యాడ్ చేయొచ్చు, ఉన్న ప్రోగ్రామ్స్ని తీసేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, అలా చేసి దాన్ని మన ఓన్ వెర్షన్గా మనం మన నేమ్ పెట్టుకొని మార్కెట్లో రిలీజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో అలాగా దాన్ని ఏమంటారండి, ఓపెన్ సోర్స్ అంటారనమాట. దాన్ని ఏమంటారు, ఓపెన్ సోర్స్ అంటారు. సో పైథాన్ అన్నది మనకి ఫ్రీ వెర్షన్గాను దొరుకుతుంది, అంటే కేవలం డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఓపెన్ సోర్స్ వెర్షన్గా కూడా దొరుకుతుందన్నమాట. ఆ ఓపెన్ సోర్స్ వెర్షన్ని జనరల్గా మనం సి పైథాన్ అంటాం. ఓకే, ఆ ఓపెన్ సోర్స్ వెర్షన్ని సి పైథాన్ అంటాం. సో సి పైథాన్ అని చెప్పి మీరు సెర్చ్ చేయొచ్చు, దీని మీద స్టడీ చేయొచ్చు. ఈ సి పైథాన్ని యూజ్ చేసుకొని
ఇంకా దాన్ని నచ్చినట్టుగా మాడిఫై చేసుకుంటే దాన్ని ఏమంటారు తెలుసా? కొత్త వెర్షన్‌ని డిస్ట్రిబ్యూషన్ అంటారనమాట. ఓకే. సో, ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ని మాడిఫై చేసి మనకి నచ్చిన సాఫ్ట్‌వేర్ ఏదైతే మనం క్రియేట్ చేసుకుంటామో దాన్ని ఒక డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకే. అలాగా మనం జస్ట్ పైథాన్ డిస్ట్రిబ్యూషన్స్ అని చెప్పి మీరు ఒక్కసారి సెర్చ్ చేస్తే పైథాన్ డిస్ట్రిబ్యూషన్స్ అని సెట్ చేస్తే, ఆ పైథాన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేసుకొని ఇంతమంది వాళ్ళ ఓన్ వెర్షన్స్‌ని వాళ్ళు తీసుకొచ్చారంట. ఓకే. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్‌లో పైథాన్ కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, వాళ్ళకి నచ్చిన మాడ్యూల్స్ వాళ్ళు యాడ్ చేసుకొని, ఇన్ని రకాల వెర్షన్స్ అనేవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? సో, వీళ్ళంతా కూడా వాళ్ళ ఓన్ వెర్షన్ ఆఫ్ పైథాన్‌ని ఎలా తీసుకురాగలిగారు? ఎలా అంటే పైథాన్ అన్నది ఓపెన్ సోర్స్ కాబట్టి. ఓకే. ఓపెన్ సోర్స్ కాబట్టి దాన్ని ఎవ్వరైనా మోడిఫై చేసుకొని నచ్చిన విధంగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకా దాన్ని ఆ విధంగా తీసుకురావటం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నాను. సో, పైథాన్ అనేది బోత్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. పైథాన్ అనేది బోత్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో, మనం ఫ్రీ వెర్షన్ డౌన్‌లోడ్ చేసాం. పైథాన్.orgలో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసాం. ఓకే. అలాగే మీరు సి పైథాన్ అని సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్‌గా గిట్‌హబ్‌లో దాని కోడ్ కూడా దొరుకుతుంది. ఓకే. సో, సి పైథాన్ అని చెప్తే ఫస్టే గిట్‌హబ్ లింక్ వచ్చింది. ఓకే. సో, సి పైథాన్ కంప్లీట్ కోడ్ పైథాన్‌ని ఎలా డెవలప్ చేశారో కంప్లీట్ కోడ్ మొత్తం మీకిక్కడ దొరుకుతుంది. ఓకే. సో, పైథాన్ లాంగ్వేజ్‌ని డెవలప్ చేయటానికి సి లాంగ్వేజ్ ఎక్కువగా యూజ్ చేశారు. సి లాంగ్వేజ్ 36% యూజ్ చేశారు. సి ప్లస్ ప్లస్ యూజ్ చేశారు. హెచ్‌టీఎంఎల్ యూజ్ చేశారు. అండ్ పైథాన్ సో, బేసిక్ పైథాన్ మాడ్యూల్స్ ఫస్ట్ డెవలప్ చేసి, ఆ మాడ్యూల్స్‌తోనే ఆ కోడ్‌తోనే మళ్ళీ పెద్ద పెద్ద మాడ్యూల్స్‌ని డెవలప్ చేయడం అలా పైథాన్‌ని కూడా యూజ్ చేశారు. అర్థమవుతుందా? సో, ఇలా ఏంటంటే మనకి కంప్లీట్ కోడ్ అనమాట ఇది. ఓకే. ఆ కోడ్ మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. సో, మీరు కూడా ఒక మాడ్యూల్‌ని యాడ్ చేస్తాను అంటే కంట్రిబ్యూటర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో మీరు చెయ్యొచ్చు. ఈ విధంగా మనకి ఓపెన్ సోర్స్ అన్నది ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇది ఫ్రీ అంటే ఓపెన్ సోర్స్ అంటే. అర్థమైంది కదా! ఇక నెక్స్ట్ మనము థర్డ్ వన్‌కి వెళ్ళిపోదాం. థర్డ్ వన్ వచ్చి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అండ్ ప్రొసీజర్ ఓరియెంటెడ్. సో, ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అన్నది ఏదైతే ఉందో మన ప్రోగ్రామింగ్ మెథడాలజీస్‌లో ఒక రెవల్యూషన్ అనమాట. ఓకే. సో, ఫస్ట్ సి లాంగ్వేజ్ ఉండేది కదా! ఆ సి లాంగ్వేజ్‌లో ఏమయ్యేదంటే ఓకే. సో, జస్ట్ పైనే చెప్తాను. ఎందుకంటే ఇంకా టెక్నికల్ టర్మ్స్ రాదు అనుకుంటున్నాం కాబట్టి చాలామందికి. ఓకే. రైట్. సో, సి లాంగ్వేజ్ ఫస్ట్ వచ్చింది కదా! ఆ సి లాంగ్వేజ్ అనేది ఏంటంటే ప్రొసీజర్ ఓరియెంటెడ్ అనమాట. అంటే అది టాస్క్ ఓరియెంటెడ్ అని చెప్పుకోవచ్చు. దాని కాన్సంట్రేషన్ ఎప్పుడూ కూడా టాస్క్ మీద, ఆ ప్రొసీజర్ మీదే ఉంటుందనమాట. ప్రొసీజర్ ఆర్ టాస్క్ అందాం. ఓకే. సో, ప్రొసీజర్ ఆర్ టాస్క్. సో, ఎప్పుడూ కూడా సి లాంగ్వేజ్ అన్నది మనం కోడ్ ఎట్లా డెవలప్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. సో, దాన్ని మనం ఎలా చూస్తామంటే, ఆ టాస్క్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏం కోడ్ రాయాలి అన్నది చూసుకొని అది రాసేస్తాం సిలో. ఓకే. సో, అది మనము బెస్ట్‌గా రాస్తున్నామా? ఓకే. సో, నంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ చేసుకుంటూ రాస్తున్నామా? ఇదంతా కూడా సి అన్నది ఇంపార్టెన్స్ ఇవ్వదు. అంతా కూడా ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే. సో, ఫంక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంతా కూడా. ఓకే. సో, కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ప్రతీదీ కూడా మనకి ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఏం కోడ్ రాయాలని చూస్తది. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మళ్ళీ ఒకసారి రాసిన కోడ్ మళ్ళీ రాయాల్సొచ్చిందనుకోండి, ఒక ఫంక్షన్ రీయూజ్ చేసుకుంటది అక్కడక్కడ గానీ, ప్రతిసారి కూడా అది చెక్ చేసుకోదనమాట. ఓకే. సో, దానికి మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. సో, దాన్ని ఓవర్‌కమ్ చేస్తూ వచ్చినటువంటిదే మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే. ఆ ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తూ వచ్చినటువంటిదే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే. సో, నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో పాటే చెప్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. సో, ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఏమేమొస్తాయి? మనకి జావా గానీ, లేకపోతే సి ప్లస్ ప్లస్ గానీ, లేకపోతే పైథాన్ గానీ, ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనికి
వస్తాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ఎగ్జాంపుల్ని మళ్ళీ నేను క్లాసు ఆబ్జెక్టివ్ మాట్లాడినప్పుడు కూడా మాట్లాడతాను. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక 10 స్టూడెంట్స్ వచ్చారనుకోండి. ఓకే. నా దగ్గరికి ఒక 10 స్టూడెంట్స్ వచ్చారు. సార్ నాకు మీ దగ్గర సమ్ కోర్స్ నేర్చుకోవాలని ఉంది అని చెప్పి అడిగారు అనుకుందాం. ఓకే. అడగగానే సరే ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు చెప్పండి అని ఒక్కొక్కరిని పిలుస్తాను నేను. ఓకే. ఒక్కొక్కరిని పిలిచి నేను ఫస్ట్ ఆయన సి అంటారు. ఓకే. అనగానే అతన్ని కూర్చోబెట్టి సి లాంగ్వేజ్ నేర్పిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన వచ్చి సి ప్లస్ ప్లస్ అంటారు. ఫైన్, నేర్పిస్తాను. ఆ తర్వాత ఆయన జావా అంటారు. ఫైన్. ఓకే. ఆ తర్వాత ఆయన నాకు పైథాన్ కావాలంటారు. ఓకే. నేర్పిస్తాను. ఇదంతా కూడా సి ప్రోగ్రామింగ్ ఎలా చూస్తది ఒక వర్క్‌ని అనేది మీకు చెప్తున్నాను. ఓకే. సో, సి ప్రోగ్రామింగ్ దృష్ట్యా చూసుకుంటే వచ్చిన ప్రతి స్టూడెంట్‌కి కూడా క్లాస్ చెప్పడం అన్నది ఇక్కడ టాస్క్. అది కంప్లీట్ అయిందా లేదా అన్నదే సి చూస్తదనమాట. దాని యొక్క మెథడాలజీ ఆ విధంగా ఉంటది. సో, నెక్స్ట్ ఇంకొక వ్యక్తొచ్చి నాకు మళ్ళీ సి నేర్చుకోవాలని ఉంది అన్నారు. ఫిఫ్త్ వ్యక్తి వస్తే నేను మళ్ళీ అతన్ని కూర్చోబెట్టి సి నేర్పిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి నాకు సి ప్లస్ ప్లస్ అంటారు. మళ్ళీ నేర్పిస్తాను. ఆ నెక్స్ట్ వ్యక్తి సి అంటారు. మళ్ళీ నేర్పిస్తాను. మళ్ళీ ఆ నెక్స్ట్ వ్యక్తి సి అంటారు. అతనికి కూర్చోబెట్టి నేర్పిస్తాను. ఓకే. సో, ఆ నెక్స్ట్ వ్యక్తి సి అంటారు. మళ్ళీ నేర్పిస్తాను. ఓకే. సో, ఇక్కడ ఇది చూస్తూ ఉంటే వచ్చిన ప్రతి వ్యక్తికి ఏదైతే నేను క్లాస్ చెప్పాలి అనుకుంటున్నానో ఆ పని కంప్లీట్ అయిపోతుంది కదా! సో, సి ప్రోగ్రామింగ్ అన్నది ఒక టాస్క్‌ని అలాగే చూస్తదనమాట. ఓకే. సో, వచ్చిన ప్రతి స్టూడెంట్‌కి క్లాస్ చెప్పడం అనేది టాస్క్. అది ఇంప్లిమెంట్ అయిందా లేదా అన్నది మాత్రమే సి చూస్తది. ఆ విధంగా ఇప్పుడు సి యూజ్ చేసి మనం చేసాం సొల్యూషన్. ఓకే. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది? దీన్ని ఇంకా బెటర్‌గా ఎలా చేయాల్సింది నేను? ఏం చేస్తే సరిపడి ఉండేది? గ్రూప్ చేస్తే సరిపడి ఉండేది కదా! అంటే ఏదైతే ప్రొసీజర్ ఓరియెంటెడ్ టాస్క్ ఏదైతే ఉందో, ఆ ప్రొసీజర్ ఓరియెంటెడ్ టాస్క్ ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేయడం అనేది ఏదైతే ఉందో, దానికి నేను ఒక క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ యాడ్ చేసుంటే, సో, ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో సీది, దానికి నేను క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ యాడ్ చేసి ఉంటే బావుండేది. ఇప్పుడిక్కడ నేను ఎవరైతే ముందే అనౌన్స్ చేసేసి, ఓకే. సరే మీ 10 మెంబర్స్ వచ్చారు కదా! సి నేర్చుకోవాలనుకున్నోళ్ళందరూ ఫస్ట్ క్లాస్ రూమ్‌లో కూర్చోండి. జావా నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ సెకండ్ క్లాస్ రూమ్‌లో కూర్చోండి. సి ప్లస్ ప్లస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ థర్డ్ క్లాస్ రూమ్‌లో కూర్చోండి. పైథాన్ నేర్చుకోవాల్సిన వాళ్ళందరూ ఫోర్త్ క్లాస్ రూమ్‌లో కూర్చోండి అని నేను చెప్పుంటే, నాకు చాలా టైం కవర్ అయ్యి ఉండేది కదా! 5 టైమ్స్ నేను చేయాల్సినటువంటి పనిని నేను ఒకేసారి చేసేసేవాడిని. సో, అర్థమైందా? సో, ఏదైతే టాస్క్ రూపంలో మనం చూస్తున్నామో, ఆ టాస్క్ రూపంలో చూడటం మానేసి, మనం దానికి ఒక క్లాస్ అనే కాన్సెప్ట్ యాడ్ చేసి, ఆ క్లాస్‌కి చెందిన వాళ్ళందరినీ గ్రూపింగ్ చేసి ఒకేసారి నేను టాస్క్‌ని ఫినిష్ చేస్తే, సో, ఇందులో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో ఏమైంది? ఏదైతే టాస్క్ కంప్లీట్ చేయాలో దానికి జస్ట్ ఒక క్లాస్ యాడ్ చేసామో, అప్పుడు కూడా టాస్కే కంప్లీట్ చేస్తాం. కానీ, ఆ గ్రూప్ ఎంతమందైతే ఉన్నారో అందరికీ ఒకేసారి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దానివల్ల చాలా టైం అన్నది సేవ్ అవుతుంది. అవునా కాదా? సో, అలాగ వచ్చినదే మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి చెప్తున్నాననమాట. అర్థమవుతుందా? సో, ఏదైతే టాస్క్ మీద ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రొసీజర్ ఓరియెంటెడ్, అక్కడ ప్రొసీజర్ అంటే ఏంటి? ఫంక్షన్ ఆర్ టాస్క్ దాని మీదే కాన్సంట్రేషన్ ఉంటుంది సికి ఆర్ ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌కి. దానికి క్లాస్ అనే ఒక జస్ట్ ఒక కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల సినారియో మొత్తం మారిపోయింది. సో, వర్క్ అంతా చాలా సింప్లిఫై అయిపోయింది. ఆ విధంగా వచ్చినటువంటి ఒక కొత్త పారాడిమ్, దాన్ని పారాడైమ్ అంటాం. న్యూ మెథడాలజీ. దాన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటామనమాట. అర్థమవుతుందా? ఓకే. సో, ఆ విధంగా మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నది వచ్చింది. సో, ఆ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నది మనకి సి ప్లస్ ప్లస్ నుండి స్టార్ట్ అయింది. అక్కడి నుండి ఇంకా నెక్స్ట్ ప్రతీదీ కూడా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగే. ఓకే. సో, అంతకుముందు రాసిన సి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో అదొక్కటే ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే. సో, ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ యాడ్ అవుతుంది. దాంతో పాటు ఇంకా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. వాటిని ఊప్ అంటాం మనం షార్ట్‌కట్‌లో. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. మీరు ఊప్
వూప్ అనే లాంగ్వేజ్ ఊప్స్ అనో వినే ఉంటారు. ఓకే, సో అలాగా వూప్ అనే ఒక పారాడైమ్ అనేది వచ్చింది. ఓకే, సో దానివల్ల అసలు ప్రోగ్రామింగ్ స్టైలే మారిపోయింది. అర్థమవుతుందా? సో ఆ విధంగా మనం ఊప్స్ని చెప్తాం. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ప్రాక్టికల్గా మనం నెక్స్ట్ సెషన్స్లో మాట్లాడతాము. ఇక్కడ మనం ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే, సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, క్లాసు ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పైథాన్ అన్నది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్, ఇక్కడే దీని యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఇప్పుడు సి అన్నది ఉందంటే అది ప్రొసీజర్ ఓరియంటెడ్ మాత్రమే. అంటే ఇంకా అది ఆ విధంగానే దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ని చేయదు. ఓకే, అదే మనకి సి ప్లస్ ప్లస్ కానీ, మనకి సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ ఉన్నాయంటే ఈ రెండు కూడా ఇంకా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఈ రెండు కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అందులో జావా ఉందంటే ఇంకా ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. ఇంకా దీంట్లో ప్రొసీజర్ ఓరియంటెడ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకా ఉండదు ఆల్మోస్ట్. ఓకే, అదే పైథాన్ తీసుకుంటే పైథాన్ ఏం చెప్తుందంటే, నీకు ఆ క్షణానికి అవసరమైతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ వాడుకో, ఆ స్టైల్లో ప్రోగ్రామింగ్ చెయ్యు. ఒకవేళ నీకు అవసరం లేదనుకో, ఐఎమ్ ఫైన్, నువ్వు కావాలంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ కూడా వాడుకో. నీకు ఆ టైంకి ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ ప్రోగ్రామ్ దృష్ట్యా, నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ దృష్ట్యా ఏది వాడుకుంటే బెటర్ అనిపిస్తే అది వాడుకో అనేటటువంటి ఫ్రీడమ్‌ని మనకి పైథాన్ అన్నది ఇస్తుంది. కాబట్టి పైథాన్‌ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ బోత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అని చెప్తామనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను దీనికి అనుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ మనకి డీప్ లెవెల్‌లో నాలెడ్జ్ ఉంటే మనం చాలా నేర్చుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి నేను దీని మీద ఇంత కాన్సంట్రేట్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో ఆ విధంగా మనకి సి అన్నది ప్రొసీజర్ ఓరియంటెడ్, జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అందులో పైథాన్ తీసుకుంటే పైథాన్ అనేది బోత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్. అయితే పైథాన్ అనేది ఎక్కువ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్కే ప్రియారిటీ ఇస్తుంది, బట్ మ్యాండేటరీ అనదనమాట. ఓకే, సో ఆ టైంకి అవసరమైతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టైల్లో చెయ్యు, లేదు అంటే నువ్వు ప్రొసీజర్ ఓరియంటెడ్ కూడా చేసుకో, పర్వాలేదు అని చెప్పే ఫ్రీడమ్‌ని మనకి ఇస్తుంది పైథాన్ అనమాట. అర్థమవుతుందా? రైట్. సో ఇంతవరకు మీకు క్లారిటీగా అర్థమైందా లేదా? సో నేను ఫస్ట్ క్లాస్‌లోనే చెప్పాను. ప్రతీదీ కూడా అది మనకు అర్థమయ్యి మనం ముందుకెళ్ళాలి అంతే. సో నెక్స్టొచ్చి సపోర్ట్ ఫర్ జీయూఐ. సపోర్ట్ ఫర్ జీయూఐ. సో పైథాన్ అన్నది మనం ఏదైతే సింపుల్ ప్రోగ్రామ్స్ చూసామో, ఓకే, సో ఏదైతే మనము పైథాన్ అని, ఏదైతే ప్రింట్ అని చెప్పి, హాయ్, ఈ విధంగా ఏదైతే చూసామో ఇది మనం కమాండ్ ప్రాంప్ట్‌లో చేస్తున్నటువంటి ప్రోగ్రామింగ్ కదా. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఇది ఉందనుకోండి బ్రౌజర్. ఓకే, మన బ్రౌజర్‌లో మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి పైన. వీటన్నిటిని కూడా మనం సెలెక్ట్ చేస్తూ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్‌లో కమాండ్స్ రాసినట్టుగా పైథాన్ అలా కమాండ్స్ రాసినట్టుగా ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదనమాట. ఓకే, సో ఇటువంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్‌ని కూడా మనం పైథాన్‌తో క్రియేట్ చేయవచ్చు. ఓకే, సో పైథాన్‌తో ఇటువంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్‌ని మనం క్రియేట్ చేయవచ్చు. ఇటువంటి సాఫ్ట్‌వేర్స్‌ని మనం క్రియేట్ చేయవచ్చు. సో మనకి నచ్చిన మెనూ బార్, తర్వాత టూల్ బార్ ఇవన్నీ పెట్టుకొని ఒక రియల్ టైమ్ అప్లికేషన్‌ని మనం పైథాన్‌తో క్రియేట్ చేయవచ్చు. దానికి తగ్గటువంటి మాడ్యూల్స్ చాలా పైథాన్‌లో ఉన్నాయి. ఓకే, సో ఇటువంటి మాడ్యూల్స్ ఏవైతే PyQt5, సో ఇటువంటి మాడ్యూల్స్ చాలా వరకు పైథాన్‌లో ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్‌ని కూడా చెయ్యవచ్చు. ఓకే, సో ఖచ్చితంగా ఈ కోర్సులో మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ కూడా ఒకటి చేస్తాం. ఓకే, సో కాబట్టి వరీ అవ్వద్దు. సో ఇక్కడ మనం ఫీచర్ చెప్పడమే మన ఉద్దేశం అనమాట. సో ఏదైతే చిన్న ప్రోగ్రామ్సే కాదు, 2 నంబర్ ఎడిషన్ ప్రోగ్రామ్, ప్రింట్ చేసే ప్రోగ్రామ్, ఇవే కాదు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ కూడా మనం చేయవచ్చు అని చెప్తున్నాననమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి హై లెవెల్. హై లెవెల్. సో ఈ హై లెవెల్ అన్నది మీకు ఆల్రెడీ మనం మాట్లాడిందే.
ఓకే. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనం ఇంతకు ముందు సెషన్లో మాట్లాడాం. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, సో ఏదైతే లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుందో అందులో మొత్తం అంతా కూడా మెషిన్ కోడ్ అనేది ఉంటుంది. అంటే అంతా కూడా 0 అండ్ 1లో ఉంటుందన్నమాట. సో బైనరీ, ఆక్టాల్, హెక్సాడెసిమల్ ఇటువంటి రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా లో లెవెల్‌లో డైరెక్ట్‌గా స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో సిస్టమ్‌కి అర్థమయ్యేదంతా కూడా మెషిన్ కోడే. ఆ మెషిన్ కోడ్ మాత్రమే సిస్టమ్‌కి అర్థమవుతుంది. దాంతోనే మనం కోడ్ అనేది రాయాలి. ఓకే. సో దాన్ని లో లెవెల్ ప్రోగ్రామింగ్ అంటాము అని చెప్పాను నేను. ఓకే. సో అలా మనం ప్రతి సింబల్‌కి, ప్రతి క్యారెక్టర్‌కి, ప్రతి నంబర్‌కి గుర్తుంచుకోలేము జీరోస్ అండ్ వన్స్ రిప్రజెంటేషన్ కాబట్టి మనము హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అనేది తీసుకొని వచ్చాము. ఓకే. సో ఆ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఈరోజు లేకపోతే ప్రతి సింబల్‌కి ఓకే. సో నువ్వు ఏ సింబల్ రాయాలి, ఏ అనే క్యారెక్టర్ రాయాలి అంటే ఇది గుర్తుంచుకో. బి అనే క్యారెక్టర్ సారీ. ఏ అనే క్యారెక్టర్ రాయాలంటే ఇది గుర్తుంచుకో. బి అనే క్యారెక్టర్ రాయాలంటే సో ఇది గుర్తుంచుకో. ఇలా చెప్పారనుకోండి ప్రతి క్యారెక్టర్‌కి ఎన్నని మనం గుర్తుంచుకుంటాము? ఎన్నని మనం రాస్తాము? అర్థమైందా? దీంతో మనం ప్రోగ్రామ్ రాయాల్సొస్తదనమాట. ఓకే. సో అలా రాయలేం కదా! సో కాబట్టి మనకి లో లెవెల్ కాకుండా హై లెవెల్ అనేది చాలా పాపులర్ అవ్వడం జరిగింది. ఇవెలా ఉంటాయి? మన సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయన్నమాట. సో ప్రింట్ ఏదైతే మనం చూసామో సో ఇవి ఈ విధంగా మనకి హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. అయితే సిస్టమ్‌కి అర్థమయ్యేది మాత్రం జీరోస్ అండ్ వన్సే అనుకున్నాము. ఆ జీరోస్ అండ్ వన్స్‌లోకి దీన్ని కన్వర్ట్ చేయడానికి ఎవరుంటారు? జీరోస్ అండ్ వన్స్‌లోకి దీన్ని కన్వర్ట్ చేయడానికి ఎవరుంటారు? లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్‌నే మనం ఏమంటామని చెప్పాను? కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ ఉంటాయి అని చెప్పాను కదా! సో కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ ఉంటాయి అని చెప్పాను. ఓకే. సో ఆ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ ఏం చేస్తాయి? మన ప్రోగ్రామ్‌ని మనం ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ రాసామో మన ఇంగ్లీష్ స్టేట్మెంట్స్‌లో దాన్ని జీరోస్ అండ్ వన్స్‌లోకి మారుస్తాయి. ఆ విధంగా మనకి కోడింగ్ అనేది జరుగుతుంది. ఐ మీన్ ఇంటర్నల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పాం మనం వెరీ క్లియర్‌గా. ఓకే. సో పైథాన్ అన్నది హై లెవెల్ లాంగ్వేజ్. యెస్. మనకి సి ప్రోగ్రామింగ్ తర్వాత వచ్చినటువంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇంకా హై లెవెల్ లాంగ్వేజెసే. ఇంకా అక్కడి నుండి మనకి ఇంకా సింప్లిఫై చేస్తూనే వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా. రైట్? ఓకే. అయితే ఇక్కడ సింపుల్‌గా పైథాన్‌లో నేను 2+3 అని రాసాననుకోండి. ఓకే. సో పైథాన్‌లో నేను 2+3 అని రాస్తే అది 5 అని ఇచ్చేసింది. ఓకే. కానీ మనం పైథాన్‌లో 2+3 అని రాసాము. సో 2+3 అని రాసాము. 2, 3 అన్నవి సిస్టమ్‌కి అర్థం కావు. దానికి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి. సో మరి జీరోస్ అండ్ వన్స్‌లోకి మార్చి ఈ ఆపరేషన్ చేసిందా అంటే యెస్. జీరోస్ అండ్ వన్స్‌లోకి మార్చి ఈ ఆపరేషన్ చేసింది. చేసి ఆ రిజల్ట్‌ని మళ్ళీ నంబర్‌లోకి మార్చి మనకి అర్థమయ్యేటటువంటి భాషలోకి మార్చి మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఇంటర్నల్ ఆపరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఒక సింపుల్‌గా మీకు చిన్న ఎగ్జాంపుల్‌లోనే నేను చూపిస్తాను ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2+3 తీసుకుందాం మనం. ఓకే. సో 2+3 ఈ 2+3 తీసుకుందాం. సో 2+3 5 ఎలా వచ్చింది తెలుసా? సో ఫస్టు ఈ 2 అన్నది జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ 2 అనేది జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ అవుతుంది. అలాగే 3 అన్నది కూడా జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత అప్పుడు అవి 2 కూడా యాడ్ అవుతాయి. యాడ్ అయ్యి అప్పుడు వచ్చేదే మనకి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అనేది మనకి రావటం అనేది జరుగుతుందనమాట. ఓకే. సో సింపుల్‌గా చెప్తాను ఎలా దీన్ని కన్వర్ట్ చేస్తాము అని చెప్పి ఒక నంబర్‌కి మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం షార్ట్‌కట్ మెథడ్ అనుకోవచ్చు. ఓకే. సో ఒక నంబర్ ఇస్తే దాన్ని జీరోస్ అండ్ వన్స్‌లోకి ఎలా కన్వర్ట్ చేస్తామని చెప్తాను. సో ఎందుకు చెప్తున్నాను ఇది అంటే
మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఓకే ఆ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది, కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవడానికైనా మనకి ఇది అవసరం కాబట్టి చెప్తున్నానన్నమాట. ఓకే. సో మనకి అంతా కూడా బైనరీ సిస్టమ్ కాబట్టి మనం ప్రతిదీ కూడా 2 పవర్స్లో రాసుకుందాం. ఓకే. సో 2 పవర్ 0 1 2 పవర్ 2 2 పవర్ 3 ఓకే. సో 2 పవర్ 4 2 పవర్ 5. ఏం చెప్తున్నాను నేను, క్లారిటీ ఉందా? ఒక నెంబర్ ఇస్తే దాన్ని వన్స్ అండ్ జీరోలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవడం అనేది చెప్తున్నాను. ఓకే. సో 2 పవర్ 7 ఇలా మనం రాసుకుంటూ వెళ్తాం అనమాట. సో 2 పవర్ 0 అంటే ఎంత? 1. ఓకే. సో 2 పవర్ 1 అంటే 2. 2 స్క్వేర్ అంటే 4. ఓకే. 2 క్యూబ్ అంటే 8 అండ్ 2 పవర్ 4 అంటే 16. ఇది 32. ఓకే. ఇది 64. ఇది 128. అవునా? ఓకే. సో ఇంకెలాగా రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక నంబర్‌ని రిప్రజెంట్ చేయాలి. ఓకే. దిస్ ఈజ్ 128, దిస్ ఈజ్ 64 అండ్ దిస్ ఈజ్ 32 అండ్ 16, 8, 4, 2, 1. ఓకే. రైట్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక నంబర్ తీసుకుందాం. ఆ నంబర్‌ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2. ఓకే. సో 2 అన్నది మనం కన్వర్ట్ చేయాలంటే ఓకే. సో ఈ నంబర్స్‌లో 2 దగ్గర మనం 1 పెట్టుకుంటాం. ఓకే. సో 2 దగ్గర 1 పెట్టుకుంటాం. సో 2 దగ్గర 1 పెట్టగానే మనకి టోటల్ ఎంతయింది? 2 దగ్గర 1 పెట్టాం కాబట్టి 2 ఇంటూ 1 2. ఓకే. సో 2 వచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి ఇంక మరి మిగతావి మనం ఏమి పెట్టక్కర్లేదు. మిగతావన్నీ కూడా మనం జీరోస్ పెట్టుకుంటాం. ఓకే. అర్థమవుతుందా? సో నేను 2ని జీరోస్ అండ్ వన్స్‌లోకి రిప్రజెంట్ చేయాలంటే ముందు 2 పవర్ 1, 2 పవర్ 2 ఇలా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత నేను 2ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి 2కి ఎదురుగా 1 పెట్టుకున్నాను. మిగతావన్నీ కూడా జీరోస్ పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల నాకు 2 అన్నది రిప్రజెంట్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు నేను 3కి రిప్రజెంట్ చేద్దామని అనుకుంటున్నాను. సో 3కి రిప్రజెంట్ చేయాలంటే ఎలా చేస్తాను? 2కి ఎదురుగా 1 పెట్టుకుంటాను. ఓకే. అంటే 3లో 2 ఆల్రెడీ నేను రిప్రజెంట్ చేశాను. ఇంకా ఎంత రిప్రజెంట్ చేయాలి? 3 - 2 1. ఇంకా 1 రిప్రజెంట్ చేస్తే చాలు. 1 ఎక్కడుందో చూసుకొని 1 దగ్గర కూడా 1 పెట్టుకుంటాను. సో 2 దగ్గర 1 పెట్టుకున్నాను. 1 దగ్గర 1 పెట్టుకున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా నేను జీరోస్ పెట్టుకుంటాను. రిమైనింగ్ అన్నీ కూడా నేను జీరోస్ పెట్టుకుంటాను. సో పెట్టుకుంటే ఇప్పుడు దీని తాలూకా టోటల్ ఎంతయింది? లాస్ట్ 2 డిజిట్స్ 1, 1 ఉన్నాయి. సో దీని యొక్క పొజిషన్ ఏంటి? 2. దీని యొక్క పొజిషన్ ఏంటి? 1. సో 2 + 1 3. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేస్తాము. సో ఇప్పుడు మనకి జీరోస్ అండ్ వన్స్ వచ్చేసాయి. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఉండే జీరోస్ అన్ని పోనీ విడిచిపెట్టేసిన లాస్ట్ 4 తీసుకొని ఇక్కడ రాస్తాను నేను. సో 00 10 00 11 ఈ 2 యాడ్ చేయాలి. సో 01 యాడ్ చేస్తే 1 11 యాడ్ చేస్తే 11 యాడ్ చేస్తే 0 వస్తుంది. క్యారీ 1 వస్తుంది. ఆ 1ని ఇక్కడ వేసుకుంటాము. వేసుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. సో జనరల్‌గా బైనరీలో 1, 1 యాడ్ చేస్తే మనకి ఓకే. సో 1, 0 వస్తుందనమాట. కాబట్టి 0 ఇక్కడ వేసుకొని క్యారీ బిట్ ఇక్కడ వేసుకుంటాం. వేసుకొని ఇది టోటల్ చేస్తే ఎంతొచ్చింది? 1 వచ్చింది. ఓకే. సో 0, 1, 0, 1 ఇది రిజల్ట్. ఓకే. సో సిస్టమ్ ఎలా కాలిక్యులేట్ చేసింది? 2ని జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేసింది. 3ని జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేసింది. చేసిన తర్వాత ఆ రెండిటిని కూడా లెఫ్ట్ సైడ్ 4, 4 జీరోస్ విడిచిపెట్టేసి లాస్ట్ 4 డిజిట్సే తీసుకొని చూపిస్తున్నాను మీకు. ఓకే. సో 0, 1, 1, 1, 1 అంటే 10 వస్తది. ఇక్కడ 0 వేసుకుంటాం. క్యారీ బిట్ ఇక్కడ వేసుకుంటాం. సో 1, 0. సో 0, 1, 0, 1 అనేది రిజల్ట్. ఓకే. సో 0, 1, 0, 1 అనేది రిజల్ట్ అంట. ఇక్కడ పైన రాస్తున్నాను నేను. సో 0, 1, 0, 1 అనేది రిజల్ట్. సో 0, 1, 0, 1 అన్నది రిజల్టు. దీని తాలూకా నంబర్ ఎంతండి? 0 అనేది విడిచిపెట్టేయండి. 1 ఉన్నవే చూడండి. 1 అనేది ఎక్కడుంది? 4 దగ్గర ఒక 1 ఉంది. 1 దగ్గర ఒక 1 ఉంది. సో 4 + 1 ఎంత? 5. ఓకే. సో 2 + 3 అనేది 5.
ఆ విధంగా రిజల్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా ఇంటర్నల్ ఆపరేషన్ అన్నది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే. రైట్. యెస్ అండి సందీప్ గారు. యెస్. సో, సిస్టమ్‌కి అర్థమయ్యేదంతా జీరోస్ అండ్ వన్స్ అండి. ఎందుకంటే అవి కేవలం మనకి సిస్టమ్‌లో మదర్ బోర్డ్‌లో ఏముంటాయి? బోర్డ్‌లో ఏముంటాయి? అవే కదా! సో, ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్ ఇవన్నీ ఏం రిప్రజెంట్ చేయగలవు? కేవలం 0, 1 ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్. మనం కరెంట్ స్విచ్ బోర్డ్ ఎలాగో సేమ్ ఇది అలాగే ఊహించుకోవచ్చనమాట. ఓకే. సో, కేవలం 2 డిజిట్స్‌ని మాత్రమే డీల్ చేయగలవు. 0, 1. ఓకే. కాబట్టి ఇంకా ఏదైనా వాటి కాంబినేషన్‌లోకే మనం రాసుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా? రైట్. ఈ విధంగా కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. మీకు అర్థమైందా అండి ప్రాసెసు? ఓకే. సో, ఏదైనా ఒక నంబర్ ఇస్తే కన్వర్ట్ చేయగలరా? 22. 22 అంటే 16 దగ్గర 1 పెట్టుకుంటాం. ఓకే. సో, ఎందుకు 16 దగ్గరే 1 పెట్టాము అంటే 22 రిప్రజెంట్ చేయాలి. ఇక్కడుండే నంబర్స్‌లో 22 కంటే చిన్న వాటిలో ఉండేటటువంటి బిగ్గెస్ట్ నంబర్ తీసుకోవాలి. అక్కడి నుండి స్టార్ట్ చేయాలి కదా! సో, 22ని రిప్రజెంట్ చేయడానికి మనం 32 తీసుకోలేం. 22 కంటే చిన్నదేది 16. ఇక్కడ ఉండే వాటిలో పెద్ద వాటిలో సో, 16 నుండి స్టార్ట్ అయింది కదా! 22 కంటే బిలో నంబర్ 16. కాబట్టి 16 దగ్గర నుండి స్టార్ట్ చేశాము. సో, 22లో 16 ఆల్రెడీ రిప్రజెంట్ చేసాము. ఇంకా 6 రిప్రజెంట్ చేయాలి. 6 అంటే 8తో 6 రిప్రజెంట్ చేయలేము. 4తో చేయొచ్చు కాబట్టి 4 దగ్గర 1 పెట్టుకున్నాం. సో, 6లో ఆల్రెడీ 4 రిప్రజెంట్ చేసాం కాబట్టి ఇంకా 2 మాత్రమే ఉంది. 2 దగ్గర 1 పెట్టుకున్నాము. అండ్ రిమైనింగ్ జీరోస్ పెట్టుకుంటే అదే 16 + 4 20 + 2 22. ఓకే. సో, మీరెప్పుడైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో, పైథాన్ అయితే మనకి బైనరీ కూడా అదే కన్వర్ట్ చేసి ఇస్తది. మనం ఏం చేయక్కర్లేదు. దానికి కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. మనం చెప్తాము. ఓకే. బట్ ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకోవాలన్నా, లేదు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతాది అని మీరు తెలుసుకోవాలన్నా కూడా మీకు చాలా యూజ్ అవుతది కాబట్టి నేను దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనము ఏదైతే హై లెవెల్ ప్రోగ్రామింగ్ ఉందో, హై లెవెల్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. బట్ బ్యాక్ ఎండ్‌లో జరిగేది మాత్రం బైనరీ కన్వర్షన్ జరిగిన తర్వాతే ఏదైనా అవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, దాంతో పాటు రిప్రజెంటేషన్ కూడా నేర్చుకున్నారు ఇవాళ. ఒక నంబర్ ఇస్తే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, రిప్రజెంటేషన్ కూడా నేర్చుకున్నారు. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చి లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్. ఓకే. సో, దీని గురించి చెప్పడానికి ఏం లేదు. సో, పైథాన్ అన్నది ఈ మధ్యన వచ్చిన లాంగ్వేజ్ కాదు. ఎప్పుడు జావా స్టార్ట్ అయిన డేస్‌లోనే ఇది కూడా 1980స్‌లో స్టార్ట్ అయింది కదా! 1980స్ నుండి ఉన్న లాంగ్వేజ్. ఓకే. సో, ఎప్పుడైతే 91లో ఫస్ట్ వెర్షన్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ 2000 ఇవన్నీ కూడా మనం తీసుకుంటే, సో, అప్పటి నుండి పైథాన్ అన్నది ఉంది పాపులర్. ఈ మధ్యన మరీ పాపులర్ అయింది గానీ, మధ్యలో కూడా లాస్ట్ 4, 5 ఇయర్స్‌గా చూసుకుంటే పైథాన్‌కి బాగా డిమాండ్ ఉందన్నమాట. ఓకే. సో, దాని యొక్క ఆ ఫీచర్స్ ఒక్కొక్కటి ఎవాల్యుయేషన్ అవుతూ వచ్చింది కాబట్టి, సో, దీని మీద వర్క్ చేసేటటువంటి ఆ కమ్యూనిటీ అన్నది చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. అంటే మీరు ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ వచ్చింది మీకు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడంటే మీకు ఇంటర్నెట్‌లో ఇన్‌స్టాంట్‌గా దానికి సొల్యూషన్ ఇచ్చేటటువంటి కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది. అది కూడా పైథాన్ యొక్క ఫీచర్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక కొత్త లాంగ్వేజ్ వచ్చిందండి. ఓకే. ఒక కొత్త లాంగ్వేజ్ ఏదో వచ్చింది. వచ్చిన తర్వాత సరే మనం దాన్ని నేర్చుకుందామని ఫిక్స్ అయ్యాము. సో, ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి. మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకొక డౌటో, ఎర్రరో ఏదో ఒకటి వచ్చింది. ఒక దగ్గర స్టక్ అయ్యాము. ఓకే. సో, దానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరనుకోండి. సో, దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరనుకోండి. అప్పుడు ఎంత ఇబ్బంది పడతాం మనం. ప్రతి దానికి కూడా మనకి ఇబ్బందనేది ఉంటుంది కదా! సో, మనకి లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉంటుంది. సో, అంటే మనకి ఏదైతే కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం ఏం నేర్చుకోవాలన్నా ఇంకా మనం స్ట్రగుల్ అయ్యి నెక్స్టోళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి తప్పితే మనకెక్కడ సపోర్ట్ దొరకదు. అలాంటిది పైథాన్ అనేది ఏంటంటే లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్ అన్నది దీనికి ఉందన్నమాట. కాబట్టి ఇంకా ఏమి డౌటొచ్చినా, ఏ ప్రాబ్లమొచ్చినా సరే మనకి ఇన్‌స్టాంట్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. అర్థమవుతుందా? సో, అది ఒక
పైథాన్‌కి ఒక బెస్ట్ ఫీచర్‌గా చెప్పుకోవచ్చు. జావా గాని, పైథాన్ గాని మనకి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా ఇన్‌స్టంట్‌గా మనకి సొల్యూషన్ ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. ఓకే. అంత కమ్యూనిటీ ఉందనమాట. అంత వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు పైథాన్ మీద. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి రోబస్ట్ అండి. సో, రోబస్ట్ అంటే దాని మీనింగ్ తెలుసా? రోబస్ట్ అంటే స్ట్రాంగ్. రోబస్ట్ అంటే స్ట్రాంగ్. సో, పైథాన్ అన్నది ఒక రోబస్ట్ లాంగ్వేజ్. అంటే ఒక హైలీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్. ఓకే. సో, అంటే ఏదైతే మనకి ఒక లాంగ్వేజ్‌తో మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తే అది మనకి అన్ని విధాల సపోర్ట్స్‌ని మనకివ్వాలి. ఓకే. మన అప్లికేషన్ బెస్ట్ చేయటానికి ఆ ఇంప్లిమెంటేషన్ ఫీచర్స్‌నన్నిటిని అది ప్రొవైడ్ చేయాలి. ఆ విధంగా పైథాన్‌తో ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేస్తే మనకి ఇంకా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గాని, ఇంకా డీప్ లెవెల్‌లో మనకి పైథాన్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఓకే. కాబట్టి మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇదంతా కూడా ఇంక్లూడ్ చేసి మనం ఒక స్ట్రాంగ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గూగుల్ పే ఆర్ ఫోన్‌పే ఏదో ఒకటి యూజ్ చేస్తున్నాం. సో, యూజ్ చేస్తూ మనం ఒక పేమెంట్ చేయాలి అనుకున్నాము. సో, పేమెంట్ చేయాలనుకున్నప్పుడు క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాత మనకి ఆ పేమెంట్ అవ్వలేదు. ఓకే. సో, అవ్వలేదు అలాగని మీకసలు ఏమీ మెసేజ్ చూపించలేదనుకోండి. ఓకే. సో, అర్థమవుతుందా? సో, మనం పేమెంట్ చేశాము. అది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? చూపించలేదు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ అవతల షాప్ ఆయన నాకు అమౌంట్ రాలేదు అంటాడు. ఓకే. సో, అనగానే మనం చెక్ చేసుకుంటాము. సో, చెక్ చేసుకోవడానికి కూడా మనకి పోనీ కనీసం సక్సెసో, ఫెయిలో కూడా రాలేదు. లేదు అంటే నిజంగా ఫెయిల్ అయిందనుకోండి ఎర్రర్ ఏంటో రాలేదు. అలా రాపోతే ఎంత మనము ఏమంటారు దాన్ని? అంతే కదా! సో, విసుక్కుంటాం అంతే కదా! సో, ఎందుకు? అసలు ఏం జరిగిందో పోనీ సరే ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పాలి కదా! అసలు ఎవడ్రా బాబు ఈ అప్లికేషన్ డెవలప్ చేసాడని చెప్పి ఆ డెవలపర్‌ని తిట్టుకుంటాం. అవునా కాదా? సో, అలా కాకుండా మనకి సో, నీ దగ్గర ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇది కట్ అయింది. అది మీకు ఫెయిల్ అయింది. లేకపోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ట్రాన్సాక్షన్ మధ్యలో ఫెయిల్ అయింది. ఇలా ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ అనేది యూజర్‌కి అండర్‌స్టాండ్ అయ్యే విధంగా మనం ఇవ్వగలిగామనుకోండి. ఓకే. సో, అప్పుడు ఆ యూజర్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నటువంటి యూజర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అవునా కాదా? సో, అలాగా మనకి పైథాన్ అన్నది ఒక అప్లికేషన్‌ని ఎంత స్ట్రాంగ్ అప్లికేషన్‌గా మనం డెవలప్ చేయాలో దానికి కావాల్సిన అన్ని ఫీచర్స్‌ని కూడా పైథాన్ మనకి ప్రొవైడ్ చేసింది. ప్రొవైడెడ్ ఇంకా మనం దాన్ని ఆలోచించుకొని, ఇంకా మన అప్లికేషన్ ఎంత బెస్ట్ చేయాలో దానికి తగ్గ ఫీచర్స్ రెడీగా ఉన్నాయి. కాన్సెప్ట్స్ రెడీగా ఉన్నాయి పైథాన్‌లో. ఓకే. ఇంకా వాటిని మనం యూజ్ చేసుకుంటూ మనం అప్లికేషన్‌ని డెవలప్ చేస్తూ ముందుకు వెళ్ళడమే. సో, అలా వెరీ స్ట్రాంగెస్ట్ ఫీచర్స్‌నన్నిటిని కూడా సపోర్ట్ చేసింది కాబట్టి, ప్రొవైడ్ చేసింది కాబట్టి దీన్ని మనం రోబస్ట్ లాంగ్వేజ్ ఆర్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ అని చెప్పి అంటామనమాట. అర్థమవుతుందా? రైట్ ఫ్రెండ్స్. అలాగే ఇది పోర్టబుల్ అండ్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఏదైతే ఉందో దీనికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటది. కాబట్టి మిగతావి ఇప్పుడు కవర్ చేస్తాను. ఓకేనా? రైట్. సో, నెక్స్ట్ మనం ఎక్స్‌టెన్సిబుల్ మాట్లాడితే సో, ఎక్స్‌టెన్సిబుల్ అంటే ఏంటంటే ఈ పైథాన్ అన్నది ఏదైతే ఉందో సో, పైథాన్ అన్నది ఏదైతే ఉందో ఇది పైథాన్ కోడ్ అంతా కూడా కేవలం మనం పైథాన్ సాఫ్ట్‌వేర్‌లోనే రాస్తామని కాదు. సో, పైథాన్ ఈజ్ ఎక్స్‌టెన్సిబుల్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సో, పైథాన్ కోడ్‌ని మనం మిగతా లాంగ్వేజెస్‌తో పాటు కూడా యూజ్ చేయొచ్చు. సో, పైథాన్ ఆ విధంగా మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ఏదో ఉంది. ఓకే. ఆ సి కోడ్‌లో మనం కావాలనుకుంటే సి లాంగ్వేజ్‌తో పాటు మనం పైథాన్ కోడ్‌ని కూడా అక్కడ యూజ్ చేయొచ్చు. ఆ విధంగా పైథాన్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి పైథాన్ ఈస్ ఎక్స్‌టెన్సిబుల్. ఓకే. సో, పైథాన్ ఈస్ ఎక్స్‌టెన్సిబుల్. ఈ ఎక్స్‌టెన్సిబుల్, ఎంబెడెడ్ ఇవి ఏంటంటే సో, పైథాన్ అన్నది మిగతా లాంగ్వేజెస్‌తో పాటు మనం యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ సో, మనం అటువంటి లాంగ్వేజెస్‌లో పైథాన్ కోడ్‌ని తీసుకువెళ్ళి యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనం పైథాన్ కోడ్ రాస్తున్నప్పుడు ఓకే. మనం ప్యూర్ పైథాన్ కోడ్ రాస్తున్నప్పుడు దీంతో పాటు
దీంతో పాటు మనం మిగతా లాంగ్వేజెస్ కోడ్ కూడా రాయొచ్చు. ఓకే. సో, ఆ విధంగా పైథాన్‌ని తీసుకువెళ్ళి మనం మిగతా లాంగ్వేజెస్‌తో పాటు వర్క్ చేయాలన్నా, లేకపోతే మిగతా లాంగ్వేజెస్‌ని తీసుకొచ్చి మనం పైథాన్‌తో పాటు వర్క్ చేయించాలన్నా, ఏం చేయించాలన్నా కూడా పైథాన్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే, మనం స్టార్టింగ్‌లో మాట్లాడాం కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్‌లో లైబ్రరీస్ రెడీగా ఉంటాయి. దానివల్ల కోడ్ అనేది చాలా తగ్గుతుంది అని చెప్పి మనం మాట్లాడాం కదా! సో, దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు సిలో ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ప్రోగ్రామ్ చేయాల్సొచ్చింది. మనం సి మీదే డిపెండ్ అయిపోతే ఇంక దాంట్లో 400 లైన్స్ వచ్చినా, 500 లైన్స్ వచ్చినా సిలోనే చేయాలి. అదే పైథాన్ మనం సీకి తీసుకువెళ్ళి సీతో పాటు పైథాన్ వాడుకోవచ్చు అని చెప్పామనుకోండి, అప్పుడు హ్యాపీగా పైథాన్‌లో ఉండే ఆ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని అక్కడ 2 లైన్స్‌లోనే మనం ఫినిష్ చేయొచ్చు కదా! ఓకే. అర్థమవుతుందా? అలాగే పైథాన్‌లో ఒక కోడ్ రాస్తున్నాము. వేరే ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక ఫీచర్ ఉంది. దాన్ని మనం ఇక్కడికి తెచ్చుకుంటే ఇంకొంచెం మన అప్లికేషన్ స్ట్రాంగ్ అవుతుంది. అలా కూడా మనం తెచ్చుకోవచ్చు. అలాగా పైథాన్ అనేది బోత్ ఎక్స్‌టెన్సిబుల్ అండ్ ఎంబెడెడ్. అంటే మిగతా లాంగ్వేజెస్‌తో పాటు పైథాన్‌ని తీసుకువెళ్ళి మనం అక్కడ వాడొచ్చు. లేదంటే మన పైథాన్ కోడ్‌లో మిగతా లాంగ్వేజెస్ కోడ్‌ని తీసుకొచ్చి కూడా వాడొచ్చు. అలా 2 విధాలుగా కూడా పైథాన్ అనేది సపోర్ట్ చేస్తుంది అని చెప్పడమే ఈ 2 పాయింట్స్ అన్నమాట. ఓకే. అలాగే సో, ఇంటర్‌ప్రిటెడ్. ఇంటర్‌ప్రిటెడ్ అన్నది మనకి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌కి కాస్త రిలేటెడ్ అండి. ఎనీహౌ మనకిప్పుడు ఇంటర్‌ప్రిటెడ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక పైథాన్ ప్రోగ్రామ్ మనం రాసామనుకోండి. ఒక పైథాన్ కోడ్ మనం రాసాం. ఓకే. పైథాన్ కోడ్ మనం రాసినప్పుడు అది మనకి ఏమవుతుందంటే, ఓకే. ఆ పైథాన్ కోడ్ అనేది ఏమవుతుందంటే, మనకి ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పాం కదా! ఇంటర్‌ప్రిటర్ అంటే నేను స్టార్టింగ్‌లో మీకు చెప్పాను. కంపైలర్, ఇంటర్‌ప్రిటర్ డిఫరెన్స్ ఏంటని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ కోడ్ మనం రాసాము. అందులో ఒక 4 లైన్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 4 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఈ పైథాన్ కోడ్ రాసాం. రాసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఓకే. పైథాన్ అనేది ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకే. పైథాన్ అనేది ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజ్. కంపైల్డ్ లాంగ్వేజ్ కాదు. ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజ్. అంటే ఏమవుతుంది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుందన్నమాట ఇక్కడ. ఓకే. కాబట్టి ఫస్ట్ లైన్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ లైన్ వెళ్తుంది. ఆ తర్వాత థర్డ్ లైన్ వెళ్తుంది. ఆ తర్వాత ఫోర్త్ లైన్ వెళ్తుంది. ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుందనమాట. ఓకే. ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం ముందు ముందు మాట్లాడదాం. ఓకే. ఏదైతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవుతాయో వాటినే మనం ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజెస్ అంటాము. ఓకే. సో, అదే కంపైల్డ్ లాంగ్వేజెస్ అయితే ఏమవుతుంది? సి, జావా ఇవన్నీ కూడా కంపైల్డ్ లాంగ్వేజెస్. కంపైల్డ్ లాంగ్వేజ్ అయితే ఏమవుతుందో తెలుసా? ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. అంతా ఒకేసారి, అంతా ఒకేసారి మీకు జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ అయిపోయి ఎగ్జిక్యూషన్ అవ్వడం అనేది జరుగుతుంది. కంపైల్డ్ బేస్డ్ లాంగ్వేజెస్, కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్. ఓకే. అదే ఇంటర్‌ప్రిటర్ అయితే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో, జనరల్‌గా కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్ కాస్త స్పీడ్ ఎక్కువ రన్ అవుతాయన్నమాట. ఓకే. అందుకే పైథాన్ అన్నది మిగతా ఏవైతే కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయో దానికంటే కాస్త స్పీడ్ తక్కువ అంటే లో స్పీడ్‌లో రన్ అవుతుంది. సో, ఇదే ఎక్కువగా పాపులర్ అయిపోయి పైథాన్ స్లో లాంగ్వేజ్ అని చెప్పి దీన్ని చాలా కాలం వెనక్కి తగ్గించేయడం జరిగిందనమాట. కానీ ఒకవేళ మనం అప్లికేషన్స్ చూసుకుంటే ఎంతో ఎక్కువ ఫాస్ట్‌గా రన్ అయ్యే అప్లికేషన్‌ని చూసినా కూడా మనకి పెద్ద డిఫరెన్స్ అనేది మనం చూడలేము. ఒక కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్ ఒక 1 మినిట్‌లో రన్ అయితే ఇది 1 మినిట్ 10 సెకండ్స్‌లో రన్ అవుతుంది. సో, చాలా తక్కువ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అది కూడా రీసెంట్ వెర్షన్స్ ఏవైతే వచ్చాయో పైథాన్‌వి ఓకే. రీసెంట్ వెర్షన్స్ ఏవైతే వచ్చాయో ఆ రీసెంట్ వెర్షన్స్‌లో దీని తాలూకా స్పీడ్‌ని ఇంకా పెంచారనమాట. కాబట్టి ఓకే. స్పీడ్ విషయంలో అస్సలు కన్సిడరబుల్ కాదు. ఓకే. ఇంటర్‌ప్రిటెడ్ వల్ల మిగతా వాటికంటే తక్కువ స్పీడ్
రన్ అవుతాయనేది నిజమే. కాకపోతే అది మనం ఐడెంటిఫైయబుల్ స్పీడ్ అంత స్లో కాదనమాట. ఓకే. చాలా మినిమమ్ సెకండ్స్‌లో చాలా తక్కువ డిఫరెన్స్‌లోనే ఆ స్పీడ్ అనేది ఉంటుంది. సో, ఆ విధంగా ఇంకా డెవలపర్స్ ఇంకా ఎలా చూడడం మొదలుపెట్టారంటే, ఆ చిన్న డిఫరెన్స్ కోసం ఇన్ని ఫీచర్స్ మిస్ అయిపోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. అంతే కదా! సో, ఏదైనా డెవలప్ చేయాలంటే చాలా ర్యాపిడ్ స్పీడ్‌తో మనం డెవలప్ చేయొచ్చు. చాలా ఫాస్ట్‌గా మనం డెవలప్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? సో, అటువంటప్పుడు మనకి సో, ఇంకా దీన్ని వదిలేసి మిగతా వాటికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి పైథాన్ అనేది అంత పాపులర్ అయింది. ఇంకా నెక్స్ట్ దీంట్లో వస్తున్నటువంటి మాడ్యూల్స్ ఒక్కొక్కటి ఇంకా ప్రతి దానికి కూడా వస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం ఏం డెవలప్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా వీటిని డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా పైథాన్ అన్నది అంత పాపులర్ అయింది అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని ఎందుకంటారో మీకు అర్థమైందా? సో, ఎక్కువగా ఇందులో కోడ్ అంతా కూడా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో, మనకి ఈ విధంగా ఇంటర్ప్రిటెడ్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే. రైట్. ఓకే. సో, నెక్స్ట్ డైనమికల్లీ టైప్డ్ అండ్ డైనమిక్ మెమరీ మేనేజ్‌మెంట్. సో, మనం నెక్స్ట్ మాట్లాడబోయేది డైనమికల్లీ టైప్డ్. సో, డైనమికల్లీ టైప్డ్ అంటే ఏంటి? సో, డైనమికల్లీ టైప్డ్ అంటే జనరల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. స్టాటికల్లీ టైప్డ్ అంటాము. డైనమికల్లీ టైప్డ్ అంటాం. ఓకే. సో, స్టాటికల్లీ టైప్డ్ అండ్ డైనమికల్లీ టైప్డ్. సో, పైథాన్ అన్నది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. అసలు ఏంటి డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్? ఏం చేస్తదిది అనేది మనం క్లియర్‌గా మాట్లాడదాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అండి సో, జనరల్‌గా ఏదైనా సరే ఇప్పుడు నేను ఇందాక 2+3 అని చెప్పి ప్రోగ్రామ్ చేశాను కదా! సో, జనరల్‌గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనైనా ఇలా డైరెక్ట్‌గా నంబర్స్‌తో డీల్ చెయ్యమనమాట. ఓకే. సో, ప్రతి దాన్ని కూడా ముందు మెమరీలో లోడ్ చేసుకొని ఓకే. సో, సిస్టమ్‌లో మెమరీ అనేది ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నేను చాలా క్లియర్‌గా నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వేరియబుల్స్ అప్పుడు. ఓకే. సో, మనకి సిస్టమ్‌లో మెమరీ అనేది ఉంటుంది. ఆ మెమరీలోకి ముందు మనం ఏదైతే ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో అది డైరెక్ట్‌గా జరిగిపోదనమాట ప్రోగ్రామింగ్‌లో. ఓకే. సో, ఫస్ట్ అయితే ఇవేవైతే ఉన్నాయో మనం ఆపరేట్ చేయాలనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో ముందు అవి మెమరీలో లోడ్ అవుతాయి. ముందవి మెమరీలో లోడ్ అవుతాయి. సో, లోడ్ అయిన తర్వాత అప్పుడు మనకి కావాల్సిన ఆపరేషన్ అనేది జరుగుతుందనమాట. సో, ఏదైనా సిస్టమ్ తాలూకా మెమరీలోకి లోడ్ అవ్వకుండా ఆపరేషన్ అన్నది జరగదు. ఓకే. సో, కాబట్టి ఏదైతే మనం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నామో ముందవి సిస్టమ్ మెమరీలోకి లోడ్ అవుతాయి. అయిన తర్వాత అప్పుడు ఆ కాలిక్యులేషన్ అనేది జరిగి మనకి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుందనమాట. ఓకే. సో, ఇది జనరల్‌గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేసినా ఇంటర్నల్‌గా జరిగేటటువంటి సినారియో. ఓకే. సో, మనం సి గాని, జావా గాని ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేశామనుకోండి. ఓకే. సో, ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నప్పుడు సో, జనరల్‌గా మనం ఏం చేస్తామంటే వీటికి ఈ మెమరీ లొకేషన్స్‌కి నేమ్స్ పెట్టుకుంటాము. వాటినే మనం వేరియబుల్స్ అంటాం. ఓకే. సో, 2, 3 ఉన్నాయి కదా! ఈ 2 అన్నది మెమరీ లొకేషన్‌లో స్టోర్ అయింది. 3 అనేది ఒక మెమరీ లొకేషన్‌లో స్టోర్ అయింది. స్టోర్ అయిన తర్వాత ఈ 2 ఉండేటటువంటి లొకేషన్‌కి మనం ఏ అనే నేమ్ పెట్టుకున్నాము. 3 ఉండేటటువంటి లొకేషన్‌కి బి అనే నేమ్ పెట్టుకున్నాం. ఓకే. సో, పెట్టుకొని మనం జనరల్‌గా ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ఏ ఈక్వల్ టు 2 అంటాము. బి ఈక్వల్ టు 3 అంటాం. సో, ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 ఇలా ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు సిస్టమ్ ఏం చేస్తదంటే 2ని మెమరీలోకి లోడ్ చేసి ఆ లొకేషన్‌కి నేమ్ ఏ అని ఇస్తది. అలాగే 3ని మెమరీలోకి లోడ్ చేసి ఆ లొకేషన్‌కి నేమ్ బి అని ఇస్తది. ఈ ఏబీలనే మనం ఏమంటామంటే జనరల్‌గా వేరియబుల్స్ అంటాం. ఓకే. సో, వేరియబుల్స్ డెఫినిషన్ ఈ క్లాస్‌లోనే కవర్ అయిపోతోంది. సో, వేరియబుల్స్ అంటాం. అంటే వేరియబుల్స్ అంటే ఏంటి? ఏవైతే మెమరీ లొకేషన్స్ ఉన్నాయో వాటికి మనం పెట్టుకునేటటువంటి నేమ్సే వేరియబుల్స్. ఓకే. సో, వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ మెమరీ లొకేషన్ నేమ్స్ ఇన్ విచ్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్. ఓకే. సో, వాల్యూస్ ఎక్కడైతే స్టోర్ అయ్యాయో వాటికి మనం పెట్టుకుంటున్న పేర్లే మనకి వేరియబుల్స్ అంటాం. సో, అటువంటి వేరియబుల్స్‌ని మనం తీసుకుంటే ఇప్పుడు సి గాని, జావా గాని ఇవి చెప్పేటప్పుడు డైరెక్ట్‌గా ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 2 ఇలా మనం వాల్యూస్ ఇస్తే అది ఊరుకోదనమాట. మనకి వెంటనే ఒక ఎర్రర్ అనేదొస్తది. ఓకే. సో, ఇలా రాయకూడదు. ఫస్ట్ నువ్వు
ఇది ఏ అన్నది ఎటువంటి వాల్యూని హోల్డ్ చేయబోతోందో చెప్పు, బి అనేది ఎటువంటి వాల్యూని హోల్డ్ చేయబోతోందో చెప్పు అంటదనమాట. ఓకే. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి కూడా డేటా టైప్స్ అని ఉంటాయండి. ఓకే. ఇదేమి మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. ఇవి నేను చాలా క్లియర్‌గా నెక్స్ట్ చెప్తాను. ఓకే. సో, మనం కేవలం లొకేషన్స్, వాల్యూస్ ఇచ్చి వాటికి నేమ్స్ పెట్టుకుంటే సరిపోదు. సో, ప్రతి లొకేషన్‌లో కూడా ఎటువంటి వాల్యూ స్టోర్ చేయబోతున్నావు అన్నది మనం ముందే చెప్పాలి అంటాయన్నమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ నేను ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేయబోతున్నాను ఏలో. కాబట్టి దాన్ని ఇంట్ అను. ఓకే. సో, బిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అంటే మనకి డెసిమల్ పాయింట్స్‌తో పాటు ఉన్నటువంటి వాల్యూ నేను స్టోర్ చేయబోతున్నాను. దాన్ని ఫ్లోట్ అను అని చెప్పి ముందే డేటా టైప్ కూడా మనం చెప్పాల్సినటువంటి సిట్యుయేషన్ ఉంటాది. వేటిలో? వేటిలో? స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్‌లో. స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్‌లో. సో, మీకు జస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఈ సింటాక్స్‌లు, ఈ డేటా టైప్‌లు ఏవి అర్థం కాకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ నేను వేరియబుల్స్ మాట్లాడేటప్పుడు చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఓకే. సో, మనం ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసినా ముందు వాటిని మెమరీలో లోడ్ చేయాలి. ఆ మెమరీ లొకేషన్స్‌కి నేమ్స్ పెట్టుకోవాలి. కాబట్టి ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 అలా ఇవ్వాలి. అయితే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జస్ట్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 అని ఇస్తే ఊరుకోవు. దాంతో పాటు అసలు అందులో ఉండేటటువంటి వాల్యూ, మనం ప్లేస్ చేస్తున్నటువంటి వాల్యూ, ఎటువంటి వాల్యూ ప్లేస్ చేస్తున్నాము అన్న టైప్ కూడా మనం చెప్పాలి. ఆ టైప్స్‌నే జనరల్‌గా డేటా టైప్స్ అంటారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో. ఓకే. సో, ఇంట్ అని, ఫ్లోట్ అని, డబుల్ అని, క్యార్ అని ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఓకే. సో, వాటిని మనం ముందు చెప్పాల్సుంటదనమాట. సో, చెప్తేనే ఓకే. ఏ అనేది ఒక మెమరీ లొకేషను, అందులో 2 పెడుతున్నావు అది ఇంటిజరా అని చెప్పి అర్థం చేసుకుంటది. బి అనేది 3 పెడుతున్నావు ఆర్ 3.2 పెడుతున్నావు అది ఫ్లోటింగ్ పాయింటా అని చెప్పి అర్థం చేసుకుంటదనమాట. ఓకే. సో, అలాగా డేటా టైప్స్ కూడా చెప్పాలి అని చెప్పి మ్యాండేటరీ చేస్తాయి స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్. ఓకే. అదే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ ఏం చెప్తాయంటే, సో, ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 అని నువ్వు రాసేయి పర్వాలేదు. నువ్వు డేటా టైప్ ఏమీ చెప్పకు. ఇక నువ్వు వాల్యూ ఏదైతే ఇస్తున్నావో, వాల్యూ ఇస్తున్నావు కదా! ఆ వాల్యూ ఏ డేటా టైప్ చెందిన వాల్యూ ఇస్తున్నావో తీసుకొని నేను ఆటోమేటిక్‌గా దాని డేటా టైప్ నేను డిసైడ్ చేసుకుంటా డైనమిక్‌గా. అప్పటికప్పుడు 2 లోడ్ చేయాలి. రన్ టైమ్‌లో 2 లోడ్ చేయాలి మెమరీలోకి. దానికి ఏ అనాలి. సో, 2 లోడ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని ఇంటిజర్‌గా నేనే తీసుకుంటా ఆటోమేటిక్‌గా. నువ్వు నాకు చెప్పక్కర్లేదు. డైనమికల్లీ టైప్డ్ అంటే రన్ టైమ్‌లో రన్ అవుతున్నప్పుడు అప్పటికప్పుడు నేను డిసైడ్ చేసుకుంటాను అని చెప్పడం అనమాట. సో, అలా ఏవైతే డేటా టైప్ మనం చెప్పడం అవసరం లేకుండా వాల్యూస్‌ని బేస్ చేసుకొని డేటా టైప్స్‌ని డిసైడ్ చేసుకోగలవో అటువంటి లాంగ్వేజెస్‌ని డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ అంటాం. అలా కాదు మనం వాల్యూ ఇచ్చినా కూడా దాంతో పాటు డేటా టైప్ కూడా కంపల్సరీగా చెప్పాలి అని మనకి మ్యాండేటరీ రూల్ పెట్టేవి స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ అని చెప్పి అంటామనమాట. అర్థమవుతుందా అండి? యెస్. సో, దట్ ఈజ్ మనకి డిఫరెన్స్ బిట్వీన్ స్టాటికల్లీ టైప్డ్ అండ్ డైనమికల్లీ టైప్డ్. ఓకేనా? సో, అలాగే సో, డైనమిక్ మెమరీ మేనేజ్‌మెంట్ అంటే ఏంటంటే, రన్ టైమ్ మెమరీ మేనేజ్‌మెంట్ అనమాట. సో, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి లాంటివి తీసుకుంటే, ఒక వేరియబుల్‌కి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో, మనమే మాన్యుయల్‌గా మెమరీ ఎలకేట్ చేయొచ్చు. అలాగే మనమే మాన్యుయల్‌గా దాన్ని మెమరీ నుండి డీఅలొకేట్ కూడా చేయొచ్చు. ఆ మెమరీ మేనేజ్‌మెంట్ అనేది మనకి మాన్యుయల్‌గా కూడా చేసుకోవచ్చు అన్న ఆప్షన్ ఇస్తాయి సి లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. సో, సి లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెమరీ మనమే ఎలకేట్ చేసి, మళ్ళీ మెమరీ నుండి మనమే వాటిని డీఅలొకేట్ అంటే వాటిని మెమరీ నుండి తీసేయడం లాంటి ఆప్షన్స్ మనకిస్తాయి. మాన్యువల్ మెమరీ మేనేజ్‌మెంట్‌ని ఎలో చేస్తాయన్నమాట. ఓకే. సో, అలా చేయటం వల్ల మనకి బెటరే. అంటే మనకే ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాయి అన్నది బెటరే. కానీ కరెక్ట్‌గా మెమరీని గనక డీల్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ కూడా అలాగే క్రియేట్ అవుతాయి. కాబట్టి సి తర్వాత వచ్చినటువంటి జావా గాని, పైథాన్ గాని ఇవన్నీ కూడా ఇంకా మెమరీ మేనేజ్‌మెంట్‌ని మాన్యుయల్‌గా ఎలో చెయ్యవనమాట.
ఇదంతా కూడా డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్. అంటే ఆటోమేటిక్‌గా మెమరీ అంతా కూడా మేనేజ్ అవుతుంది. సో, ఏదైనా మనం ఒక వాల్యూని క్రియేట్ చేసి యూజ్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్‌గా మెమరీ అలొకేట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం దాన్ని యూజ్ చేయడం ఆపేస్తామో అదంతా ఎలా తెలుస్తుంది సార్ అంటే రిఫరెన్స్ కౌంట్స్ ఇవన్నీ కూడా నేను ప్రోగ్రామ్‌లోకి వెళ్ళే కొద్దీ మాట్లాడతాను. ఓకే. సో, జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటే ఇంకా మనం మెమరీని ఎలకేట్ చేయడము, మళ్ళా మెమరీ నుండి మనమే వాటిని తీసేయడము, ఇదంతా మనం చేయకుండా అంతా కూడా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఆ ప్రాసెస్‌ని ఏమంటారు తెలుసా? గార్బేజ్ కలెక్షన్ అంటారనమాట. ఇక్కడ రాస్తాను. సో, గార్బేజ్ కలెక్షన్ అంటారు. అంటే ఓకే. ఎప్పుడైతే కొన్ని వాల్యూస్ ఆర్ వేరియబుల్స్ వాటి యొక్క పని అయిపోయింది. ఇంకా ఫ్యూచర్‌లో యూజ్ చేయము అని అనుకుంటుందో ఆటోమేటిక్‌గా గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే సిస్టమ్ నుండి, మెమరీ నుండి వాటిని ఫ్రీ అప్ చేసేస్తుంది. చేసేస్తే మన సిస్టమ్ స్పీడ్ అవుతుంది. ఆ మెమరీ స్పేస్ వేరే వాటికి అలొకేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇదంతా కూడా ఆటోమేటిక్‌గా రన్ టైమ్‌లో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఫీచర్‌గా చెప్తాం. సో, పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ దట్ సపోర్ట్స్ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్. ఓకే. ఆర్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అని చెప్పి చెప్పడం అన్నమాట. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. సో, ఇందులో మనం ఈ పోర్టబుల్ అనేది ఒకటి ఉంది. అది మాట్లాడాలి. మనకి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ మీరు జావా నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా, ఓకే. సో, ఈ వర్డ్ అన్నది ఖచ్చితంగా వినిపిస్తదనమాట. ఇదే వాటి యొక్క అంటే ఆ లాంగ్వేజెస్ అంత పాపులర్ అవ్వడానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఓకే. సో, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఓకే. సో, మనకి జావా గాని, పైథాన్ గాని ఇవి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్. సో, జావా గాని, పైథాన్ గాని ఇవి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్. సో, ఏంటి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్సీ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ అనే వర్డ్‌కి మీనింగ్ ఏంటి అంటే, ఆ పర్టిక్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఆ పర్టిక్యులర్ సిస్టమ్ తాలూకా హార్డ్‌వేర్ కావచ్చు. ఓకే. ఆ పర్టిక్యులర్ సిస్టమ్ తాలూకా ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్‌లో నేను క్లాస్ చెప్తున్నాను. నా సిస్టమ్‌లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను అండ్ నా హార్డ్‌వేర్ ఏంటి? ఓకే. సో, ఎటువంటి ప్రాసెసర్, ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్ సెట్ ఇదంతా కూడా హార్డ్‌వేర్ ఏముంది లోపల అనే దాన్ని కలిపి మనం ఏమంటామంటే ప్లాట్‌ఫార్మ్ అంటామనమాట. ఓకే. సో, మనము ఏవైతే ఇంతకు ముందు మనం సి గాని సి ప్లస్ ప్లస్ గాని, ఓకే. సో, సి గాని, సి ప్లస్ ప్లస్ గాని ఇవి 2 ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ అన్నమాట. సి గాని, సి ప్లస్ ప్లస్ గాని ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. సో, ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ అంటే ఏంటి? ఎందుకు వాటిని ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ అన్నాము? ఓకే. సో, మరి జావా అండ్ పైథాన్ అన్నవి ఎందుకు ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అయ్యాయి అనేది వెరీ క్లియర్‌గా మాట్లాడదాం. ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ అంటే ఏమని చెప్పాను? ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హార్డ్‌వేర్ ఈ మొత్తాన్ని కలిపి మనం ప్లాట్‌ఫార్మ్ అంటామనమాట. ఓకే. రైట్. సో, ఇప్పుడు సి గాని, సి ప్లస్ ప్లస్ గాని యూజ్ చేసి మనం ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేశామనుకోండి. ఒక గేమ్ క్రియేట్ చేశామనుకోండి. ఓకే. సో, ఆ గేమ్ క్రియేట్ చేస్తే సి, సి ప్లస్ ప్లస్ యూజ్ చేసి మనం చేసినటువంటి ఆ గేమ్స్ అన్నవి ఓకే. సో, మనం మళ్ళీ స్పెసిఫిక్‌గా చెప్పుకోవాలనమాట. సో, ఇది ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కి, ఈ హార్డ్‌వేర్‌కి మాత్రమే ఇది క్రియేట్ చేయబడింది అని చెప్పి. అర్థమవుతుందా? సో, మనం సి, సి ప్లస్ ప్లస్ యూజ్ చేసి ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ని క్రియేట్ చేస్తే, ఆ సాఫ్ట్‌వేర్ అన్నది కేవలం ఒక స్పెసిఫిక్ ప్లాట్‌ఫార్మ్‌కి డిపెండెంట్ అయిపోతుంది. అంటే మనం ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఒక సో అండ్ సో ఇన్‌స్ట్రక్షన్ సెట్ హార్డ్‌వేర్‌ని దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని తయారు చేస్తే, అది ఇంకొక సిస్టమ్‌కి వెళ్ళినప్పటికీ అది మరి పనికిరాదనమాట. ఓకే. అప్పుడు మళ్ళీ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ హార్డ్‌వేర్ నీ దగ్గర ఉంటేనే నా సాఫ్ట్‌వేర్ రన్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే ఇవి యూజ్ చేసి మనం డెవలప్ చేసినటువంటి సాఫ్ట్‌వేర్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ ప్లాట్‌ఫార్మ్‌కి డిపెండెంట్ అయిపోతాయన్నమాట. ఆ ప్లాట్‌ఫార్మ్ కోసమే అవి ఇంకా డిపెండెంట్ అయిపోతాయి. సో, ఎందుకు డిపెండెంట్ అయిపోతాయి అంటే, ఇప్పుడు జనరల్‌గా మీకు సి అవేవి తెలియక్కర్లేదు. జస్ట్
ఏం జరుగుతుంది అని చెప్తాను. అది అందరికీ కామన్‌గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు ఏదైనా ఒక సి ప్రోగ్రామ్ మనం రాసామనుకోండి. ఓకే. సో, ఒక సి ప్రోగ్రామ్ మనం రాస్తే మన పైథాన్ ప్రోగ్రామ్‌కి డాట్ పీవై అని ఎలాగైతే సేవ్ చేస్తామో, మనం సి ప్రోగ్రామ్‌కి డాట్ సి అని. ఓకే. లేకపోతే మన సిపిపి ప్రోగ్రామ్‌కి, సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్‌కి డాట్ సిపిపి అని ఈ ఎక్స్‌టెన్షన్స్‌తో మనం సేవ్ చేస్తూ ఉంటాం జనరల్‌గా. ఓకే. సో, సి గాని, సి ప్లస్ ప్లస్ గాని అయితే డాట్ సి అని, డాట్ సిపిపి అని మనం సేవ్ చేస్తాం. సో, ఒక సి ప్రోగ్రామ్ గాని, సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ గాని మనం రాసినప్పుడు అది మళ్ళీ ఆ ప్రోగ్రామ్ మనం అవుట్‌పుట్ చూడాలంటే, ఆ ప్రోగ్రామ్ మనం అవుట్‌పుట్ చూడాలంటే అక్కడ 2 స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి? సిస్టమ్‌కి అర్థమవ్వాలి అంటే ఆ సి ప్లస్ ప్లస్‌లో ఏదైతే మనం కోడ్ రాసామో దాన్ని ఫస్ట్ జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేయాలి. అవునా కాదా? సో, దాన్ని ఫస్ట్ జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేయాలి. జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జిక్యూషన్ అన్నది చేయాలి. ఓకే. అంటే ఇక్కడ 2 స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ 2 స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, ఫస్ట్‌ది వచ్చి మనం కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్‌ది వచ్చి మనం ఎగ్జిక్యూట్ చేయాలి ప్రోగ్రామ్‌ని. సో, కంపైల్ చేయాలి. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. సో, చేస్తేనే మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, కంపైల్ చేయాలి ఫస్టు. కంపైల్ చేయాలి. ఆ తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలి. సో, సి గాని, సి ప్లస్ ప్లస్ గాని ఏదైనా సరే ఇలాగే రన్ అవుతుందనమాట. సో, ఏదైతే మనం మన ప్రోగ్రామ్‌ని ఇస్తామో, ఇస్తే ఇది ఫస్ట్ ఏమవుతుంది కంపైలేషన్ స్టెప్స్‌లో జీరోస్ అండ్ వన్స్‌లోకి మారిపోతుంది. ఓకే. సో, ఇక్కడ కంపైలేషన్ అవ్వగానే అదేమవుతుంది 0 అండ్ 1 ఈ కాంబినేషన్‌లోకి మారిపోతుంది. సో, మారిపోయిన తర్వాత అప్పుడు సిస్టమ్‌కి అర్థమవుతుంది ఆ జీరోస్ అండ్ వన్స్ అన్నది. అది ఏం చేస్తది అంటే ఇంక దాన్ని అర్థం చేసుకొని ఆ అవుట్‌పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్‌పుట్‌ని ఇక్కడ జనరేట్ చేస్తది. అంతేనా? రైట్. సో, ఇలాగా మనకి సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి 2 స్టెప్స్‌లో అవుట్‌పుట్ అనేది చూడగలం. ఫస్ట్ ప్రోగ్రామ్‌ని కంపైల్ చేయడం. అంటే ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి జీరోస్ అండ్ వన్స్‌లోకి మార్చడం. ఆ మార్చేసిన తర్వాత దాన్ని ఇంకా అర్థం చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తే సిస్టమ్ ఏమోని ఇంకా జీరోస్ అండ్ వన్స్‌లోకి మారిపోయింది కదా! దాన్ని అర్థం చేసుకొని అవుట్‌పుట్ అనేది ఇవ్వగలదనమాట. అయితే ఇక్కడే ఈ స్టెప్ దగ్గరే ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే జీరోస్ అండ్ వన్స్‌లోకి మార్చమని చెప్పామో, అదేం చేస్తది అంటే, ఆ సిస్టమ్ తాలూకా ఆ పర్టిక్యులర్ సిస్టమ్ ఏ సిస్టమ్‌లో అయితే సి ప్రోగ్రామ్ రాయబడిందో, ఆ సిస్టమ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది? ఓకే. అలాగే హార్డ్‌వేర్ ఏముంది అన్నది చూసుకొని, దాని ప్రకారం ఆ ఆపరేటింగ్ సిస్టమ్, ఆ హార్డ్‌వేర్ ప్రకారం అదేం చేస్తది అంటే, జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేస్తదనమాట. అర్థమవుతుందా? సో, అంటే ఇక్కడ మనకి ఇంకా మనం డేటా టైప్స్ అనేది చూడలేదు గానీ, ఈ ప్రోగ్రామ్‌లో ఏవైనా డేటా టైప్స్ యూజ్ చేసుంటే గనక, ఆ డేటా టైప్స్ అన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? ఆపరేటింగ్ సిస్టమ్‌కి డేటా టైప్స్ తాలూకా మెమరీ ఆక్యుపేషన్ అనేది మారిపోతది. ఓకే. సో, యునిక్స్‌లో ఒక డేటా టైపు 2 బైట్స్ ఆక్యుపై చేస్తే, ఓకే. ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్‌కెళ్ళినప్పటికి అది 4 బైట్స్ ఆక్యుపై చేయొచ్చు. ఓకే. అలా ఏమైపోద్దంటే ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఆహ్, ఇంటర్నల్ ప్రాసెస్ అన్నది మారిపోతూ ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్‌కి మనం కంపైల్ చేసినప్పుడు ఆ ఓఎస్, ఆ హార్డ్‌వేర్ అంటే ఆ ప్లాట్‌ఫార్మ్‌కి తగ్గట్టుగా అది జీరోస్ అండ్ వన్స్‌లోకి మారిపోవడం వల్ల, ఇంకా అదేమవుతుంది, అది మార్చిన తర్వాత మనం దాన్ని ఈఎక్స్‌ఈ ఫైల్‌లోకి కన్వర్ట్ చేస్తాం జనరల్‌గా. ఓకే. ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌లోకి కన్వర్ట్ చేస్తాం. సో, కన్వర్ట్ చేసి అది ఇంకొక సిస్టమ్‌కిచ్చి నువ్వు ఈ సాఫ్ట్‌వేర్ నేను సి యూజ్ చేసి క్రియేట్ చేశాను ఒక గేము నువ్వు యూజ్ చేసుకో అంటే, అది ఇంకా ఆ సిస్టమ్‌లో సేమ్ ఓఎస్, సేమ్ హార్డ్‌వేర్ సపోర్టబుల్ ఉంటేనే అదక్కడ రన్ అవుతుంది. లేకపోతే సపోర్ట్ చెయ్యదు. అర్థమవుతుందా? సో, ఎందుకిలా జరుగుతుంది? ఇక్కడ కంపైలేషన్ స్టెప్ ఫస్టే జరిగిపోవడం వల్ల జీరోస్ అండ్ వన్స్ అనేది ఆ పర్టిక్యులర్ హార్డ్‌వేర్, ఆ పర్టిక్యులర్ ఓఎస్‌కి తగ్గట్టుగా కన్వర్ట్ అయిపోవడం వల్ల, అంటే ఇంకా చెప్పాలంటే ఆ ప్లాట్‌ఫార్మ్‌కి తగ్గట్టుగా అది అక్కడికక్కడే మారిపోవడం వల్ల నెక్స్ట్ మనకి అది ఇంకా పనికి రాకుండా పోతోంది. ఓకే. సో, మనకి సి ప్లస్ ప్లస్ ఈ రోజుకి కూడా డిమాండెడే. కానీ అవి ఉండగా మిగతా లాంగ్వేజెస్ ఎందుకొచ్చాయి అంటే ఖచ్చితంగా దానిలో ఏదో ఫ్లా ఉండే ఉంటుంది కదా!
ఓకే. సో, సి ఉండగా సి ప్లస్ ప్లస్ అప్పుడు ఎందుకొచ్చింది అంటే, సో, ఎందుకొచ్చింది? సో, సి అనేది ప్రొసీజర్ ఓరియెంటెడ్ కాబట్టి, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ రావాలి కాబట్టి సి ప్లస్ ప్లస్ వచ్చింది. సో, సి ప్లస్ ప్లస్ ఉండగా ఇంకా నెక్స్ట్ పైథాను, జావా ఇవన్నీ వచ్చాయంటే ఏదో సమ్ ఫీచర్స్ ల్యాక్ అవ్వడమే కదా వచ్చాయి. ఏంటా ఫీచరు? అదే ప్లాట్‌ఫార్మ్ డిపెండెన్సీ. ఓకే. సో, సి ప్లస్ ప్లస్ అనేవి ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ లాంగ్వేజెసు. సో, కాబట్టి దాన్ని ఓవర్‌కమ్ చేయడం కోసం ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ అయినటువంటి జావా గాని, పైథాన్ గాని ఇవన్నీ కూడా రావడం జరిగింది. సార్ మరి అయితే జావాలో 2 స్టెప్స్ ఉండవా? పైథాన్‌లో 2 స్టెప్స్ ఉండవా? అక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది సార్ అనంటే, సో, అక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టెప్‌లో ఏదైతే జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ అయిపోతుందో సి ప్లస్ ప్లస్సు, పైథాన్ గాని, జావా గాని ఫస్ట్ స్టెప్‌లో జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ అవ్వదనమాట. ఓకే. సో, ఇదే నేను ఒక పైథాన్ ప్రోగ్రామో లేకపోతే ఒక జావా ప్రోగ్రామో తీసుకున్నాననుకోండి. ఓకే. సో, ఇదే నేను ఒక పైథాన్ ప్రోగ్రామో, జావా ప్రోగ్రామో తీసుకున్నాననుకోండి. అది ఏమవుతుందంటే ఈ స్టెప్ దగ్గరికొచ్చినప్పటికి, ఈ కంపైలేషన్ అన్న స్టెప్ దగ్గరికొచ్చినప్పటికి మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో తెలుసా? అవుట్‌పుట్ అన్నది మనకి జీరోస్ అండ్ వన్స్‌లోకి రాదు. ఒక ఇంటర్మీడియేట్ కోడ్‌లోనికి అది కన్వర్ట్ అవుతుందనమాట. సో, దాన్నేమంటామంటే బైట్ కోడ్ అంటాం. దాన్నేమంటాము? బైట్ కోడ్ అంటాం. సో, BYTE CODE. ఓకే. సో, దాన్ని మనం బైట్ కోడ్ అంటాం. సో, అంటే ఎప్పుడైతే మనకి ఫస్ట్ స్టెప్‌లో ఇది బైట్ కోడ్‌లోకి కన్వర్ట్ అవుతుందనమాట. అంటే జీరోస్ అండ్ వన్స్ కాదది. స్పెషల్ సింబల్స్. సో, అది స్పెషల్ సింబల్స్. ఆ కన్వర్ట్ అవ్వడం కూడా ఈ కోడ్‌ని బేస్ చేసుకొని అది కన్వర్ట్ అవుతుంది తప్పితే, ఆ పర్టిక్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్‌నో, హార్డ్‌వేర్‌నో కన్సిడర్ చేసి అది కన్వర్ట్ అవ్వదనమాట. ఓకే. సో, యెస్, ఈ కోడ్ ఉంది. ఈ కోడ్‌లో ప్రతి క్యారెక్టర్‌ని ఇంకొక ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. అది సమ్ స్పెషల్ సింబాలిక్ లాంగ్వేజ్‌లోనికి ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. ప్రతి క్యారెక్టర్‌ని కూడా అలా కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ చేసుకొని దాన్నేమంటుందంటే బైట్ కోడ్ అంటుందనమాట. సో, ఆ బైట్ కోడ్‌ని యూజ్ చేసుకొని మనకి ఎగ్జిక్యూషన్ స్టెప్‌లో మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, మరి బైట్ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్ కాదు కదా సార్! మరిక్కడ అవుట్‌పుట్ ఎలా వస్తుంది? సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే, ఈ బైట్ కోడ్ అన్నది ఏమవుతుందంటే అండి, ఇక్కడ నుండి ఈ స్టెప్ నుండి ఎగ్జిక్యూషన్ అవుతున్నప్పుడు ఈ స్టెప్‌లోనే మనకి అది కన్వర్షన్ జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్షన్ అవుతూ ఎగ్జిక్యూషన్ అనేది అవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, ప్రతీదీ కూడా కన్వర్షన్ అవుతూ ఎగ్జిక్యూషన్, కన్వర్షన్ అవుతూ ఎగ్జిక్యూషన్. ఓకే. సో, దానివల్ల ఏమవుతుందంటే, మనం ఒక జావాయో, పైథానో యూజ్ చేసి ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేశామంటే, ఒక బైట్ కోడ్ డెవలప్ చేస్తాము. ఆ బైట్ కోడ్ అన్నది వేరే సిస్టమ్‌కి వెళ్ళినా కూడా, అక్కడ ఏమవుతుంది, అది ఆపరేటింగ్ సిస్టమ్‌కి తగ్గట్టుగా, హార్డ్‌వేర్‌కి తగ్గట్టుగా క్రియేట్ అవ్వలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అది ఒకటే కాబట్టి, మనం ఇంకా పైథాన్, జావా యూజ్ చేసి ఏ సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేసినా, అది ఏ సిస్టమ్‌లోకైనా తీసుకెళ్ళనివ్వండి. ఓకే. ఆ బైట్ కోడ్‌ని మనం ఏ సిస్టమ్‌కైనా తీసుకెళ్ళనివ్వండి. సో, తీసుకువెళ్తే అక్కడ అది రన్ అయిపోతుంది. ఎందుకంటే అది జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ అవ్వలేదు. ఓకే. ఆ బైట్ కోడ్ అనేది ఎవరికి అర్థమవుతుంది తెలుసా? జావా అయితే జేవీఎం అంటాం. జావా వర్చువల్ మెషిన్. అదే పైథాన్ అయితే పైథాన్ వర్చువల్ మెషిన్ అంటాం. ఓకే. సో, జావా అయితే జావా వర్చువల్ మెషిన్ అంటాము. పైథాన్ అయితే పైథాన్ వర్చువల్ మెషిన్ అంటాం. సో, జస్ట్ ఆ సాఫ్ట్‌వేర్ జావా సాఫ్ట్‌వేరో, పైథాన్ సాఫ్ట్‌వేరో మనం అవతల సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేస్తే చాలు. అవతల సిస్టమ్‌లో అది ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా అవ్వని, హార్డ్‌వేర్ ఏదైనా అవ్వని, అక్కడ జస్ట్ మనం జావాలో డెవలప్ చేసుంటే జేవీఎం అంటే జావా సాఫ్ట్‌వేర్ అక్కడ ఇన్‌స్టాల్ చేసుండాలి. ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్‌తో పాటే జావా వర్చువల్ మెషిన్ ఒస్తది. అలాగే మనం పైథాన్‌లో సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేసుంటే అక్కడ పైథాన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుండాలి అవతల సిస్టమ్‌లో. అప్పుడు ఆటోమేటిక్‌గా పీవీఎం పైథాన్ వర్చువల్ మెషిన్ అనేది వస్తుందనమాట. సో, జస్ట్ అదుంటే చాలు మనం జావా ఆర్ పైథాన్ యూజ్ చేసి క్రియేట్ చేసినటువంటి
సాఫ్ట్వేర్ని అక్కడికి తీసుకువెళ్ళిపోతే అక్కడ సాఫ్ట్వేర్లో జేబీఎం ఆర్ పీవీఎం రెడీగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ బైట్ కోడ్ని అది అర్థం చేసుకొని అప్పటికప్పుడు ఇంకా మనం ఏ సిస్టమ్కి తీసుకువెళ్తే ఆ సిస్టంలో అప్పటికప్పుడు జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసి వెంటనే అవుట్పుట్ అనేది జనరేట్ చేసేస్తుంది కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. మళ్ళీ మనం ఇంకొక సిస్టమ్కి తీసుకువెళ్ళాలన్నా ఈ బైట్ కోడ్నే తీసుకువెళ్తాం. మళ్ళీ అక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు ఆ సిస్టమ్కి తగ్గట్టుగా జీరోస్ అండ్ వన్స్ కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూషన్ వెంటనే జరిగిపోతుంది. సో ఆ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ స్టెప్ దగ్గర మనకి ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అన్నది ఇంటర్నల్గా జరగలేదు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అన్నది వస్తుంది అని చెప్తున్నాను. సో అలాగా మనం జస్ట్ ఒకసారి సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి కంపైల్ చేస్తే చాలు మనము ఎక్కడైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఓఎస్, ఏ హార్డ్వేర్ ఉన్న సిస్టమ్కైనా మన సాఫ్ట్వేర్ని ఈజీగా తీసుకువెళ్ళి మూవ్ చేసుకోవచ్చు కాబట్టే దాన్ని పోర్టబుల్ అని కూడా అంటాము. ఓకే. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవుతూ దాన్ని మనం జస్ట్ ఒకసారి క్రియేట్ చేసి కంపైల్ చేసిన తర్వాత ఆ బయట కోడ్ని మనం ఏ సిస్టమ్కైనా ఈజీగా మూవ్ చేయొచ్చు. పోర్టబుల్ అంటే ఏంటి? పోర్టబుల్ టీవీ అంటాం. అంటే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఇది అంతే. మనం జస్ట్ ఒకసారి కోడ్ రాసి కంపైల్ చేస్తే చాలు ఆ బైట్ కోడ్ని ఇంకా మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ హార్డ్వేర్ ఉన్న సిస్టమ్కైనా మనం తీసుకువెళ్ళి ఇంకా అక్కడ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా మనం మూవ్ చేయొచ్చు కాబట్టి దాన్ని పోర్టబుల్ అని కూడా అంటాము అని చెప్తున్నాను. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? సో దిస్ ఈజ్ అబౌట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అండ్ పోర్టబుల్. ఓకే. సో ఆ విధంగా పైథాన్ అన్నది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయ్యింది అండ్ పోర్టబుల్ అయ్యింది అని చెప్తున్నాను. ఓకే. రైట్. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో హిస్టరీ అలాగే మీకు పైథాన్ ఫీచర్స్ ఇదంతా కూడా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ.